సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. గీతా జయంతి అన్నారు కదా, గీతా జయంతి అంటే ఆ రోజు రచించడం జరిగిందా, చెప్పడం జరిగిందా, ఎందుకు అది గీతా జయంతిగా చెప్పబడింది? పుస్తకం పుట్టినరోజు చూసారా అండి? కేవలం ఒకటే పుస్తకం పుట్టినరోజు ఈ ప్రపంచంలో ఉంటుంది, అది గీతా జయంతి. అంటే పుట్టినరోజు చేస్తున్నామంటే ఆ పుస్తకం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అసలు రచించింది ఎవరు ప్రభుజీ గీతని? కృష్ణుడు చెప్పాడు, వ్యాసుడు రచించాడు. అంటే విన్నది అర్జునుడు కదా. వ్యాస భగవానుడి యొక్క శిష్యుడు సంజయుడు. సంజయుడికి అంటే ఒక బోయవాడి చేతిలో విషపు బాణానికి మరణించాడు అని చెప్పి వింటూ ఉంటాం. అసలు కృష్ణుడు బోయవాడి చేతిలో చనిపోయాడు అనేది అబద్ధం. అబద్ధమా? ఒక విషయం మీకు అడుగుతాను చెప్పి. ప్రభుజీ, భగవంతుడు ఏదైనా ఆశిస్తాడు అంటే తను సృష్టించిన మనిషి నుంచి తాను ఏమైనా ఆశించడం అనేది జరుగుతుందంటారు. ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడు ప్రభుజీ? ఒంటిపైకి దేవుడు వచ్చాడు అని అంటుంటారు, పూనకాలు ఇలాంటివి అంటుంటారు కదా ప్రభుజీ. నిజంగా భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా? దయ్యం వస్తుంది కానీ దేవుడు రాడు. ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి, అపవిత్రమైన ఆలోచనలకి భగవంతుడు ఎందుకు రావాలనుకుంటాడండి అసలు మానవుడి దగ్గరకి? నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. భగవద్గీతను మించిన ఒక గొప్ప గ్రంథం అనేది లేదు. భగవద్గీతని గనక మనం పాటిస్తే, ఆచరిస్తే, చదివిన దాన్ని గనక మనం కరెక్ట్గా ఆచరిస్తే మన నిత్య జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మన లైఫ్లో మార్పుల వల్ల మంచి మార్గంలో వెళ్ళొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు. రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం భగవద్గీత గురించి. అయితే నిజంగా భగవద్గీతలో ఏముంది, భగవద్గీత వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు, ఇలాంటి విషయాలు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణుడి విషయానికి వస్తే కృష్ణం వందే జగద్గురుం అనే ఒక మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? కృష్ణుడు జగద్గురువులు గీతాచార్యులై అయ్యారు. వేదేశ్చ సర్వేర్ అహమేవ వేద్యో అని అంటారు. భగవంతుడి దగ్గర నుంచి అంత జ్ఞానము కూడా స్వామి దగ్గర నుంచే వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని అంటారు. భగవంతుడి దగ్గర నుంచే బ్రహ్మగారికి జ్ఞానం వచ్చినది. బ్రహ్మగారు ఆ జ్ఞానాన్ని అందరికీ అందించారు. కాబట్టి అన్ని పరంపరలు కూడా సాక్షాత్తుగా నారాయణ నుంచే ప్రారంభం అవుతాయి. నారాయణ సమారంభం అని అంటామన్నమాట. కాబట్టి మనకి 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకర్వత సంజయ. అయితే కృష్ణుడు ఒక యుద్ధ భూమిని ఎందుకు చూస్ చేసుకున్నారు అని కానీ మనం ప్రశ్నిస్తే చూడండి, ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ లాస్ట్ బాల్ 2 runs టు విన్ ఉన్నప్పుడు ఎవరు ఏ పని చేస్తున్న వాళ్ళైనా సరే, క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళైనా సరే అందరూ వచ్చి చూస్తారు ఏమవుతుంది ఇప్పుడు. అవునా కాదా చెప్పండి? అవును ప్రభుజీ, కరెక్ట్. అప్పట్లో ఇండియా పాకిస్తాన్ ఎలా ఉండేదో అప్పుడు కౌరవులు పాండవులు అనమాట. మొత్తం ప్రపంచం అంతా వాళ్ళు ఎంత శక్తివంతం అంటే ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సి వచ్చింది అందరికి. ఐదర్ కౌరవుల సైడ్ కానీ పాండవుల సైడ్. మొత్తం అన్ని కెమెరాలు, ఫోకస్ లైట్లు అన్ని కురుక్షేత్రం పైనే ఉందన్నమాట. కృష్ణుడు అనుకున్నాడు ఇది కరెక్ట్ టైం చెప్పడానికి, గీత ఉపదేశం చేయడానికి, ఎందుకంటే ఫోకస్ అంతా ఒక దగ్గరకు వచ్చింది కాబట్టి. అప్పుడు గీతాచార్యుడై శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క మాధ్యమంగా ప్రపంచానికి మొత్తం గీతను ఉపదేశం చేశారు. అంటే అక్కడ అర్జునుడితో పాటు అందరూ కూడా విన్నారా? అందరూ వినలేదు, కానీ అర్జునుడి యొక్క మాధ్యమంగా, అంటే అర్జునుడికి చెప్తూ ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది కదా. అవును ప్రభుజీ. కాబట్టి అర్జునుడిని మైక్ లాగా మాధ్యమం చేసుకున్నాడు. ప్రపంచం మొత్తం కూడా గీతను ఉపదేశం చేశారు పరమాత్మ. అయితే ఎందుకు జగద్గురువు అంటారంటే, భగవద్గీత సనాతన ధర్మానికి ఒక ఫౌండేషన్ బుక్ అన్నమాట. సనాతన ధర్మం యొక్క సిద్ధాంతాలన్నీ కూడా భగవద్గీత ప్రస్తావన చేసింది, ప్రతిపాదన చేసింది. అందుకే ఆచార్యులందరూ కూడా గీత పైన భాష్యాన్ని రచించారు. కాబట్టి
ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. Hmm. మీరు ఒక న్యూస్ పేపర్ ఇచ్చారనుకోండి, మీరు ఈ న్యూస్ పేపర్ చదవండి అని Hmm. చూస్తారు మీరు, ఓ ఇది నిన్న న్యూస్ పేపర్ పక్కన పెట్టేస్తారు. అవును అవునా? అవును. మీకు ఒక డైరీ ఇచ్చారనుకోండి, Hmm. ఇప్పుడు 2025 వస్తుంది, Hmm. మీరు చూసారనుకోండి, అరే ఇది 2023, ఇది వద్దు. ఏమంటారు, మీరు సామాన్లు లిస్ట్ రాసుకోవడానికి, అంతే. తర్వాత ఐరన్ ఎన్ని ఇచ్చారు అని రాసుకోవడానికి యూజ్ చేస్తారు. ఎందుకంటే 2023 డైరీ అయిపోయింది. 2025లో పనిచేయదు. కరెక్టే ప్రభుజీ. కానీ మీరు చూడండి, భగవద్గీత Hmm. 5000 సంవత్సరాలు అయినది, Hmm. కానీ ఇప్పటికీ అందరూ అధ్యయనం చేస్తున్నారు భగవద్గీతని. అవును. ఇప్పటికీ అన్నిటికంటే మోస్ట్ కమెంటెడ్ బుక్ ఏదన్నా ప్రపంచంలో ఉంటే అది భగవద్గీత. ప్లస్ భగవద్గీతలో ఏం మార్పులు లేవు. స్వామి చెప్పిన 700 శ్లోకాలు ఏవైతే భగవద్గీతలో ఉన్నాయో అవే నడుస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా. అవును. మార్పులు ఇంకా లేకుండా. ఇంకా వాటి యొక్క అప్లికేషన్ పెరుగుతుంది. అవును. మొన్న మేము ఒక మేనేజ్మెంట్ కోర్స్ అటెండ్ అయ్యామన్నమాట. అందులో చెప్తున్నారు, Hmm. ప్రపంచంలో ఎవరు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ చెప్పినా అది భగవద్గీత నుంచే దొంగతనం చేసినవి. Ah. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, దాన్ని ఒక వెస్టర్నైజ్డ్ పబ్లిసిటీ చేసి మనకు అమ్మేస్తూ ఉంటారు. మనమేమో చాలా అమాయకులుగా ఎంత బాగా చెప్పారు అని. అవన్నీ గీతలో ఉన్నాయి. కాబట్టి గీతాచార్యుడిగా ప్రపంచంలో ఎవరైనా సరే గీత పట్టుకొని చదివితే వారి యొక్క మనసు మార్పు చెంది, వారి యొక్క జీవితం మార్పు చెందే ఒక జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చాడు. కాబట్టి Hmm. ఆయన జగద్గురువు అయ్యారు, మొట్టమొదటి జగద్గురువు అయ్యారు. Hmm. కాబట్టి అందరి గురువులకి ఆయనే గురువు. Ah. ఎందుకంటే ఆయన ఉపదేశం చేసిన తత్వములే మనందరం మాట్లాడుకుంటాం కాబట్టి. అవును. అది నారాయణుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన, కృష్ణుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన, వ్యాసుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన, హయగ్రీవుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన, హంసావతారంగా జ్ఞానాన్ని ఇచ్చిన, కపిలుడిగా జ్ఞానాన్ని ఇచ్చిన, Hmm. అన్ని అవతారాలు జ్ఞానాన్ని పంచడానికి కోసమే వచ్చాయి. కాబట్టి ఆయన జ్ఞాన నిధి. అందులో భగవంతుడికి షడైశ్వర్య సంపూర్ణుడు అంటాడు. భగవాన్ అనే వాటికి నిర్వచనంగా పరాశర మహర్షి విష్ణు పురాణంలో షడ్ ఐశ్వర్యములు పరిపూర్ణంగా కలిగినవారు అని చెప్తారు. అందులో ఒక ఐశ్వర్యం సకల జ్ఞానము కలిగినవాడు ఆయన. Hmm. కాబట్టి ఆయనకి తెలియనదంటూ ఏముండదు. ఉండదు. ఆయన ఇచ్చేదే మనకి ధర్మము అని అంట. అందుకే మన శాస్త్రములు ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. Hmm. భగవంతుడు చెప్పినదే ధర్మము, ధర్మం. భగవంతుడు చెప్పిందే గీత. ఆ గీత ఎక్కడ ప్రపంచంలో ఎవరు అధ్యయనం చేసి పాలించినా సరే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. Hmm. కృష్ణుడు గీతాచార్యుడై జగద్గురువులై వసుదే వసుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. జగద్గురు. అటువంటి గీతా జయంతి మహోత్సవాన్ని కూడా మనం ఇటీవల చేసుకున్నాం. ఈ నెల రోజులన్నీ మార్గశీర్ష మాసం అంతా చాలా ముఖ్యమైనది. ఎందుకో తెలుసా అండి, కృష్ణుడు గీతలో చెప్పారు ఒక విషయాన్ని, మాసానా మార్గశీర్షోహం అని అన్నారనమాట. కాబట్టి ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా గీతను అధ్యయనం చేయటం, గీతని వినటం. మన ప్రణవానంద దాస్ అనే ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో. అందులో మనకి ప్లేలిస్ట్లో ఒకసారి మనం 18 అధ్యాయాలకి 18 గంటలు మనం ప్రవచనం అని చెప్పామన్నమాట. అది వినడానికి ప్రయత్నం చేస్తే మనకి గీత ఏం చెప్పాలనుకుంటుంది అనే విషయాలు మొత్తం కూడా మనకు అర్థమవుతాయి. అలా గీతని వినటం, గీతని చదవటం, గీతని 10 మందికి ఇవ్వటం ఈ మార్గశీర్ష మాసంలో చాలా ముఖ్యమైన విధానం అన్నమాట. ప్రభుజీ, గీతా జయంతి అన్నారు కదా, గీతా జయంతి అంటే ఆ రోజు రచించడం జరిగిందా, చెప్పడం జరిగిందా, ఎందుకు అది గీతా జయంతిగా చెప్పబడింది? మీరు ఎప్పుడైనా పుట్టినరోజు, ఒక పుస్తకం పుట్టినరోజు చూసారా అండి? కేవలం ఒకటే పుస్తకం పుట్టినరోజు ఈ ప్రపంచంలో ఉంటుంది, అది గీతా జయంతి. అంటే పుట్టినరోజు చేస్తున్నామంటే ఆ పుస్తకం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అయితే గీతా జయంతి యొక్క విశేషత ఏంటి అని అంటే, గీత ఆ రోజు శ్రీకృష్ణుడు ఉపదేశం చేశారు అని ఒక విషయం చెప్తారు. ఓకే. లేదు అమావాస్య రోజు ఉపదేశం చేశారు, సంజయుడు దాన్ని ప్రతిపాదన చేశారు ధృతరాష్ట్రుడికి, అది ఏకాదశి రోజు అని కూడా విషయం చెప్తారు. కానీ గీత ప్రకాశితమైన రోజు ఇది మనం తెలుసుకోవాలి. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేసిన రోజు గీతా జయంతి. అసలు రచించింది ఎవరు ప్రభుజీ గీతని? కృష్ణుడు చెప్పాడు, వ్యాసుడు రచించాడు. అంటే విన్నది అర్జునుడు కదా, మళ్ళీ అంటే వ్యాస భగవానుడికి ఇప్పుడు వ్యాస భగవానుడి యొక్క శిష్యుడు సంజయుడు. సంజయుడికి ఒక వరం ఇస్తాడనమాట వేదవ్యాసుడు. నువ్వు ఎక్కడున్న విషయమైనా సరే నీకు కనిపిస్తుంది, నీకు అది అర్థమవుతుంది అని. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి చెప్పాలి, మామక పాండవైశ్చైవ కిమ కుర్వత సంజయ్, ఏం చేస్తున్నారు వాళ్ళు అని సంజయుడిని అడిగారు. సంజయుడు ఆ దివ్య దృష్టితో చూశాడు. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాలన్నీ కూడా సంజయుడు ధారణ చేసి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సంజయుడు మాధ్యమంగా వేదవ్యాసుడికి తెలిసి వేదవ్యాసుడు కూడా రచించాడు.
కాబట్టి మహాభారతము వేదవ్యాస లిఖితం. Hmm. అందులో కృష్ణుడు ఉపదేశం చేసిన భగవద్గీత మధ్యలో పొందపరిచింది అనమాట. కాబట్టి భగవద్గీత అటు శృతి ఇటు స్మృతి, అపౌరుషేయము లిఖించబడినది. రెండు కూడా విశేషమైన లక్షణం భగవద్గీతకి. అయితే ఇప్పుడు మనందరం చూస్తున్నది తెలుగులో మనకు కనిపిస్తుంది గీత అనంటే. ముందుగా రచించింది సంస్కృతంలోనేనా ప్రభుజీ? సంస్కృతంలో ఉన్నప్పుడు అంటే ఎవరంటే వాళ్ళు చదవడానికి అంటే బ్రహ్మాండంగా గీతని ఎవరైనా చదువుకోవచ్చు. చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు, పురుషులు ఎవరైనా సరే గీత అధ్యయనం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. ఇలా ప్రభుపాదుల వారి దయ వల్ల ఆయన ఏం చేశారంటే గీత యొక్క యాక్సెసిబిలిటీ ఎలా పెంచారు అని అంటే, ఏ లాంగ్వేజ్ సుమారుగా 70 కంటే ఎక్కువ లాంగ్వేజెస్లో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత ట్రాన్స్లేట్ చేయబడింది. ఇంకో విషయం చెప్తాను, లాస్ట్ 50 yearsలో 55 కోట్ల గీత పుస్తకాలు వితరణ చేసింది ఇస్కాన్. 55 కోట్ల పుస్తకములు వితరణ చేశారు ప్రపంచ వ్యాప్తంగా. అది గొప్ప విషయం అన్నమాట. కాబట్టి అలా మనం ఈ గీతా వితర అనేది చాలా ముఖ్యమైన సేవ. కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్లో శ్రీల ప్రభుపాదుల భగవద్గీత యథాతథం అని మీరు టైప్ చేశారనుకోండి, మీకు ఈజీగా లభించేస్తుంది. దాన్ని చక్కగా మనం చదువుకోవటమే. అది తెలుగులో అంటే తెలుగులో, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో, హిందీలో అంటే హిందీలో, అన్నిట్లో ఉంది. ఇప్పుడు గీతని అంటే దానం చేయొచ్చా ప్రభుజీ? ఎవరికి దానం చేయొచ్చు అంటారు? ఒకవేళ దానం మన ఇంట్లో ఉండే పుస్తకాన్ని దానం చేసేయకూడదు. మన ఇంట్లో ఉండే పుస్తకాన్ని మనం చదువుకుంటూ ఇంకో పుస్తకాన్ని తీసి దానం చేయొచ్చు. ఇప్పుడు చూడండి, అందరికి ఒక క్రేజ్ పెరిగిపోయింది ఈ మధ్యలో రిటర్న్ గిఫ్ట్స్ అని. సరే, మీరు ఏ చిన్న ఫంక్షన్ చేసినా సరే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే గిఫ్ట్ కంటే వెళ్ళే గిఫ్ట్ ఇంకా ఈ ప్రెస్టీజియస్ గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లిల్లో ఉండే వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు ఏమి ఇవ్వాలి, ఏం చేయాలని. మీరు ఏ వస్తువు ఇచ్చినా సరే ఇదేంటి, ఇది అందరు ఇస్తున్నారు, ఇదెందుకు, దీనికంటే ఎక్కువ తీయచ్చు కదా, అన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఎవరు సాటిస్ఫై చేయలేం. నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు ఎవరైతే వివాహం చేసుకుంటారో రిటర్న్ గిఫ్ట్గా అందరికి ఒక గీతా పుస్తకాన్ని ఇవ్వండి. మంచి సలహా ప్రభుజీ. ఏదో ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఇవ్వండి. దాన్ని అయితే వంక పెట్టలేడు కదా, పెట్టలేరు, ప్రసాదంగా తీసుకుంటాడు కదా. చదివితే వాడు బాగుపడతాడు, మీకు ఆ పుణ్యం వస్తుంది. ఇప్పుడు చూడండి ఎన్ని మంచి విషయాలు ఉన్నాయో. ఒక వివాహంలో ఎంత కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారండి. ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా. అసలు వివాహం పైన కాదు, వెనకాల ముందుండే తోకల పైన. అసలు వివాహం 10 నిమిషాలు అయిపోవాలి, మిగతావన్నీ రోజులు చేసేస్తున్నారు. సరే చేసుకొని ఇవ్వండి, కానీ కనీసం పెళ్లి రోజే ఇదైనా చేయండి. కనీసం సనాతన ధర్మ ప్రచారం అవుతుంది, మీకు పుణ్యం వస్తుంది, తీసుకున్న వాడికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది గీతను చదువుకోవడానికి. కాబట్టి ఎంతమంది అయితే వివాహాలు చేసుకుంటున్నారో మీరు, కానీ ఈ వీడియో మీ దగ్గరకు వస్తే మీకు కృష్ణుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు గీత పంచడానికి అని అనుకోండి. మాకు ఎంతో మంది తెలుసండి, చాలా మంది పెద్ద పెద్ద ఆఫీస్ ఫంక్షన్స్ జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, మొన్నే మేము ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఒక ఆయన 108 భగవద్గీత పుస్తకాలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో జరిగే ఉత్సవంలో అందరికి ఇవ్వాలి అని తీసుకెళ్ళారనమాట. కాబట్టి తప్పకుండా మీకు కానీ గీత పుస్తకాలు కావాలి అని అంటే ఇస్కాన్ ఆదిలాబాద్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఎన్ని వేలు కావాలంటే అన్ని 1000 పుస్తకాలు మేము పంపిస్తాం. చక్కగా మీరు రిటర్న్ గిఫ్ట్ రూపంలో గీత పుస్తకాన్ని ఇవ్వండి. అప్పుడు మీరు అడగచ్చు, వాళ్ళు చదవరండి, చాలా మంది ఇంట్లో ఉంటే చాలండి. మీకు స్టోరీ చెప్తాను. ఒకళ్ళకి మేము గీత ఇచ్చామన్నమాట. వాళ్ళు అన్నారు మా ఇంట్లో చదవరండి పుస్తకాలు అన్నారు. మీ పిల్లలైనా మీరు చదవకపోతే మీ పిల్లవాడు ఏం చదువుతాడండి, వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదండి అని. సరే అయ్యా మీ ఇంట్లో పెట్టుకో, ఎవడైనా వచ్చినప్పుడు చదువుతాడు వాడు అని అన్నాను. సరే అని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనమాట. పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లోకి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళ ఇంట్లో ట్రీట్మెంట్ కోసం అని వాళ్ళ చుట్టాలు ఎవరో 3 రోజుల కోసం వచ్చారట హైదరాబాద్లో ఉండడానికి. అయితే 3 రోజులకి పాటు ట్రీట్మెంట్, హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రావటం అలా జరుగుతుంది. వాళ్ళు అనుకున్నారట సాయంత్రం పూట ఏం చేయాలి అని. వాళ్ళకి పుస్తకం షెల్ఫ్లో గీత కనిపించింది. అయితే మేము చెప్పాము ఎవరో ఒకళ్ళు చదువుతారు, మీరు ఉంచుకోండి ఇంట్లో అని అన్నాను. అంతే. వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు చదివారు, వాళ్ళకి చాలా నచ్చింది ఆ పుస్తకం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఉండేది ఎక్కడో మహబూబ్ నగర్ ప్రాంతంలోనే ఎక్కడో. వాళ్ళు గీత చదివి వాళ్ళు భక్తులైపోయారు. మేము ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఈ విషయం చెప్పారు, ప్రభుజీ మీరు ఒకళ్ళ గీత ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న గీత మేము చదివితే మేము భక్తులం అయిపోయాం. ఎవరికొకరికి ఉపయోగపడింది. ఎవరికొకరికి ఇప్పుడు బాంబు పెట్టారనుకోండి ఎక్కడో ఒక చోట పేలుతుంది కదండి. అలానే గీత కూడా అంతే, మన దగ్గర ఉండాలంతే. మీరు చదవకపోతే మీ పిల్లలు చదవకపోతే మనవరాళ్ళు ఎవరో ఒకరు చదువుతారు. గీత ఉన్న దగ్గర తరించకపోవటము అంటూ ప్రశ్నే లేదు.
గీత ముట్టుకున్నవాడు, చూసినవాడు, దర్శించుకున్నవాడు, ఒక పేజ్ చదివినవాడు, ఒక అక్షరం చదివినవాడు అందరూ తరిస్తారు. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఏ లాంగ్వేజ్ లో ఉన్నది చదివినా కూడా మనకు ఏ లాంగ్వేజ్ లో ఉన్న గీతా మహాత్యం చెప్తుంది. గీత ఎక్కడైతే ఉంటే అది సాక్షాత్తుగా ప్రయాగ క్షేత్రంతో సమానము. కాబట్టి మన ఇంట్లో మనకి చాలా ముఖ్యం అండి. మనకి మీకు సాంప్రదాయంలో చూస్తే మనం మంగళం అని మంగళహారతి భగవంతుడికి సమర్పణ చేస్తాం. అందులో శాస్త్రాలకు కూడా మనం మంగళహారతి సమర్పణ చేస్తాం అన్నమాట. ఏవైతే వైదికమైన గంధములు మన ఇంట్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళింట్లో గీత, భాగవత, రామాయణాదులు ఉండవలసినదే. మీరు అనుకోకండి మా ఇంట్లో ఎవరు చదవరు, తెచ్చి పెట్టండి, ఎవరో ఒకరు చదువుతారు. పూజ రూమ్ లో పెట్టి ఉంచొచ్చా ప్రభుజీ? పూజ రూమ్ లో పెట్టేసి మంచిగా వాటికి అన్ని క్లాత్ కట్టేసేసి లోపల పెట్టేసి దండలేసేసి పుష్పాలు, పూలు, పసుపు చదవాలన్నా సరే ఆ మూట తీయటం కూడా పలకన్నా సరే వద్దులే బాబు అన్నట్టుగా ఉండకూడదు. యాక్సెసిబుల్ గా ఉండాలి ఎవడైనా చదువుకోవాలన్నప్పుడు. అవును. కాబట్టి పూజ చేసేయమనండి అంటే ఇప్పుడు అందరూ మొన్న గీతా జయంతి రోజు ప్రవచనం చెప్తున్నాం అనమాట. ఏమన్నా మీ అందరికీ ఇప్పుడు భగవద్గీత ఆరాధన ఎలా చేయాలో చెప్తాను, అందరు ఫస్ట్ ఆచమనం చేయండి అనగానే అందరు పుస్తకాలు తీసుకొని రాసుకుంటున్నారనమాట. ఫస్ట్ ఆచమనం చేయాలి, దాని తర్వాత మీ కుడి చేత్తో గీత తీసుకోండి, కుడి చేత్తో గీత తీసుకోండి, ఎడం చేత్తో పట్టుకోండి, దాన్ని ఓపెన్ చేయండి, చదవటం ప్రారంభించండి, ఇదే ఆరాధన అంటే ఓ ఇదేనా ఆరాధన, మేము ఇంకేదైనా చెప్తారు అనుకున్నాం ప్రభుజీ గారు, ఏం పుష్పాలు తేవాలి, ఏం అభిషేకాలు చేయాలి అని. కాబట్టి అంటే భగవంతుడి ఫోటోకు ఆరాధన చేసినట్టు చేయాలనుకున్నారు. ఒక్కొక్క విధానం ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తాం. గ్రంథాలకి ఆరాధన ఎలా చేస్తాము అని అంటే అధ్యయనం చేయటమే ఆరాధన, అది చదవటమే ఆరాధన. ఓకే. కాబట్టి ఏదో మనం ఆరతులు తిప్పేసామా అది ఇది కాదండి. మెయిన్ మనం చదవాలి పుస్తకాన్ని, గీతను, భాగవతాన్ని, వీటన్నిటిని అధ్యయనం చేయటమే ముఖ్యం. ఇప్పుడు చదవాలన్నప్పుడు చాలా మందికి మాంసాహారం తినే అలవాటు ఉంటుంది కదా ప్రభుజీ. మాంసాహారం తిన్న తర్వాత చదవాలనుకుంటే చదవచ్చా? ఫస్ట్ మాంసాహారం మానేయండి అందరూ. మానలేము అనుకుంటే తప్పదు. అలా ఎందుకు అనుకుంటారు మానలేము అని? మనం జీవహింస చేయటం మానలేము అని అంటే ఎలా అండి చెప్పండి? ఇప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు అనుకోండి, నేను జనాల్ని చంపటం మానలేను అని అంటారా? అప్పుడు మీరేమంటారా? పర్వాలేదు నాన్న, నీకు అనిపించట్లేదు కదా చంపేసే అని అంటామా మనం? అనలేము. చెప్పండి, అంటారా మీరు? అనలేము. లేదండి మాకు చంపాలనే ప్రాణం ఉంది అంటే కంటిన్యూ అంటామా? కాను కదా. కాబట్టి మనం ఫస్ట్ నాన్ వెజిటేరియన్ ఆపేసేయండి, ధార్మికంగా ఉండండి. లేదండి మేము ఎంత చెప్పినా మేము మారము అన్న వాళ్ళు పర్వాలేదు, గీత చదవటం ప్రారంభం చేయండి, ఆ గీత యొక్క అనుగ్రహం చేత మానేస్తాం. ఓకే. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకు మానేయమంటున్నాం అంటే ఇప్పుడు గీత చదివినప్పుడు అది వంటికి ఎక్కాలి కూడా కదండి. అవును. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, మీకు ఈ మెడిసిన్ వేసుకోండి అని ఇస్తారు. దాంతోపాటు ఇవి తినకూడదు అని ఒక లిస్ట్ ఇస్తారు మనకి. అవును ప్రభుజీ. డాక్టర్ ఏమంటాడంటే ఇవి తినటం ఆపేస్తేనే నీకు ఈ మెడిసిన్ పనిచేస్తుంది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు మీరు నాకు అడిగారు అనుకోండి, ప్రభుజీ మెడిసిన్ మెయినా ఇవి ఆపేయటం మెయినా అని నేను మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు ఏం చెప్తారండి? మెడిసినే మెయిన్ అని చెప్తా నేను. మెడిసినే మెయినా, ఆపటం మెయిన్ కాదు కదా? కాదు, దాని బదులు ఇంకో ఫుడ్ తినొచ్చు, కానీ మెడిసిన్ ఆపితే అది తగ్గదు కదా ప్రభుజీ. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు ఈ మెడిసిన్ మెయిన్ అనుకున్నాం అనుకోండి, ఈ మెడిసిన్ వేసుకుంటూ డాక్టర్ తినద్దు అన్న విషయాలు కూడా తింటూ ఉన్నాం అనుకోండి, మనకి మెడిసిన్ శరీరం పైన పనిచేస్తుందా? పనిచేయదు. రెండు మెయినే కదా. ఎంత మెడిసిన్ మెయినో అంతే పథ్యం కూడా మెయిన్. అవునా కదా? అలానే ఎంత మనం గీత చదవటం ముఖ్యమో అంతగా ఏవైతే గీత వద్దు అని అంటుందో వాటిని దూరంగా పెట్టడం కూడా ముఖ్యమే. మనం ఎప్పుడైతే మాంసాహారం, మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం ఇవ్వ ఆపటం వల్ల ఏమవుతుంది అంటే, మెడిసిన్ ఏదైతే మనం తీసుకుంటున్నా, గీత అధ్యయనం చేస్తున్నామో, జపం చేస్తున్నామో, పూజ చేస్తున్నామో, ఆరాధన చేస్తున్నామో అది మనకి వంటికి ఎక్కుతుంది. మనకి ఏంటి తత్వము అని అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఈ డీపర్ స్పిరిచువల్ సైన్సెస్ అర్థం చేసుకోవాలంటే మనం సత్వగుణంలోకి రావాలి. సత్వగుణం అంటే ఎటువంటి జీవహింస, ప్రాణిహింస, స్వయం హింస. ఇప్పుడు చూడండి, మాంసాహారం తినడం అంటే వేరే వాడిని హింసించడం. మాదక ద్రవ్యాలు, సిగరెట్, మందు, ఇప్పుడు చూడండి ఈ శాస్త్రం వరకు చెప్పాల్సిన అవసరం లేదండి, సిగరెట్ డబ్బా పైనే చూపిస్తుంది స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. మీరు సినిమాలలో ఒక చిన్న వాడు మందు బాటిల్ చూపించాడంటే పక్కన స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ డేంజరస్ టు హెల్త్ అని అంటారు. అవును ప్రభుజీ.
ఒకటి మీరు వేరే వాళ్ళనైనా హింసిస్తున్నారు, మీ శరీరాన్ని మీరు స్వయంగానే హింస పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే హింస ఉన్నదో అక్కడ ధర్మం ఉండలేదు. మొన్న మేము ఒక విషయంలో చెప్తున్నాం అనమాట. హిందూ అంటే అర్థమే హింసకి ఎంతో దూరంగా ఉండేవాడే హిందువు. అది హిందూ యొక్క అర్థం. ఓకే ఓకే. కాబట్టి మాంసాహారం తిని గీత చదవచ్చా అని అంటే ఫస్ట్ మాంసాహారం మంజేయండి. ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది, తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది, ఒక సంకల్పం తీసుకోండి. ఎవరైనా అంటారండి మేము తినకపోతే చచ్చిపోతామని? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? లేదు కదా. అది ఏమి నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకుపోతే చచ్చిపోతాను అని అంటే ఓకే పర్వాలేదయ్యా ఊపిరి పీల్చుకో అని చెప్తాను. నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాము, సరే పర్వాలేదు, అది కూడా ఒప్పుకుంటే. నేను వేరే ప్రాణిని చంపి తినకపోతే చచ్చిపోతాను అనేవాడు ఉంటాడా అండి ఎవరైనా? లేరు కదా. కాబట్టి అది నీ ప్రాణం పైకి రావట్లేదు, కాబట్టి వేరే వాళ్ళ ప్రాణం తీయకు. కాబట్టి మనం ఒక సంకల్పం తీసుకుందాం, మంచిగా ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒకళ్ళు ఇటీవల మాకు చెప్పారు, ఒక కంపెనీలో పనిచేసే 250 మంది ఎంప్లాయీస్ మన వీడియోస్ వల్ల మాంసాహారాన్ని మానేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందుకేసమే మనం మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే జనాలకి పాపం తెలియదు. ఇప్పుడు ఉండే ప్రవచనకర్తలు కూడా ఎలా తయారయ్యారంటే, ఏం తిన్నా పర్వాలేదు, మీరేం చేసినా పర్వాలేదు, అన్నీ వీటికి వాటికి సంబంధం లేదు, అది ఇది అంటున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి ధర్మం ఏంటో తెలిసినప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలి కదా, అది మన కర్తవ్యం కదండి. కాబట్టి అందుకోసం చెప్తున్నాం. కాబట్టి మంచిగా ధార్మికంగా ఉండండి, మంచి భగవంతుడి యొక్క కృప పొందే విధంగా ఉండాలి. కాబట్టి గీత చదవండి. గీత చదివిన విషయాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మన చెడలవాట్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రభుజీ, ఇప్పుడు ఆహార నియమాలు అయితే పాటించాలి ఆధ్యాత్మికంగా మనం ఉన్నప్పుడు, మన ధర్మ ప్రకారంగా శాస్త్రంలో ఏం చెప్పబడిందో అని అన్నారు. అయితే ఆహార నియమాలు పాటించడం వరకు ఓకే, కానీ ఆహారం కూడా తినకుండా, అంటే ఉపవాసం తినకుండా పూజలు చేయమని అలా ఉందా మన ధర్మంలో? అంటే ఏం చెప్తారు? మీకు విషయం తెలుసా, ఇప్పుడు పెద్ద థియరీ నడుస్తుంది, మీరు ఇంటర్నెట్లో చూడండి ఈ విషయం గురించి. ఎంత మనం తక్కువ తింటే అంత మన ఆరోగ్యం బాగుంటుంది. అవును. మీకు ఒక సైంటిస్ట్, అవార్డ్ విన్నింగ్ సైంటిస్ట్ ప్రతిపాదన చేసింది, 15 రోజులకు ఒకసారి కానీ ఉపవాసం ఉంటే క్యాన్సర్ని మొత్తం క్యాన్సర్ సెల్స్ని తినేస్తుంది బాడీ అని, ఫుల్ బాడీ డీటాక్స్ అయిపోతుంది అని. 15 రోజులకు ఒకసారి వచ్చేది ఏకాదశి. మనం ఏకాదశి ఉపవాసం ఉండండి రా అంటే దేవుడు అలా ఉండమన్నాడా, ఇది చేయమన్నాడా అని అంటారు. కానీ వెస్టర్న్ సైంటిస్ట్ వచ్చి do this fasting and you will be cancer cells will be gone అనగానే ఓ వా అని అంటారు మన వాళ్ళు. అది మన దగ్గర ఉండే ఒక మూర్ఖత్వం అంటారు, అమాయకత్వము, అజ్ఞానము అని అనొచ్చు మనం. కాబట్టి మన శాస్త్రం ఏదైతే చెప్తుందో అది జాగ్రత్తగా ఆచరించటం వల్ల మనకు తెలుస్తుంది. ప్రతిదీ ప్రశ్నించాల్సిన అవసరం లేదండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆచరించాలి. ఇప్పుడు మీకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారనుకోండి, యూనిఫామ్ వేసుకోండి, సాక్స్ ఈ కలర్లో ఉండాలి, షూస్ ఇలా ఉండాలి, పాలిష్ చేసుకొని రావాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఆడపిల్లలు అయితే జడ వేసుకొని రావాలి అని చెప్తారు. ఎందుకు జడ వేసుకోవాలి, ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలి, ఎందుకు షూ పాలిష్ చేసుకోవాలి, ఇవన్నీ అడగం. చెప్పింది చేస్తాం. చెప్పినప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఓ ఇది అందరూ కామన్గా ఉండడానికి, ఇది డిసిప్లిన్ ఉండడానికి, మనకి బాధ్యత నేర్పించడానికి, క్లీన్లీనెస్ నేర్పించడానికి, ఒక యునైటెడ్ కాన్షియస్నెస్ రావడానికి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆచరిస్తూ ఉన్నప్పుడు, 10 మందిని చూస్తున్నప్పుడు వస్తాయి. కానీ మన లోపల ఏమైపోయింది, ఫస్ట్ ఏం చేయాలన్నా సరే ప్రశ్నించడం ప్రారంభం చేసాం. ఇది చేయండి రా, ఎందుకు చేయాలి, ఇది చేస్తేనే దేవుడు కరుణిస్తాడా, ఇది చేస్తేనే ఇది అవుతుందా, లేకపోతే అవ్వదా? ప్రతిదానికి ఆన్సర్ ఉంటుందండి. కానీ ఎవరికి చెప్తాము? ఎవరైతే వినయంగా ఆచరిస్తున్నారో అటువంటి వారికి చెప్పచ్చు, మూర్ఖంగా వాదించేవాడికి చెప్పలేము. కాబట్టి ఉపవాసం ఎందుకోసము, ఇలా వ్రతం ఎందుకోసము, లేదా ఒక పూజా విధానం ఎందుకోసము అని అంటే అది మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది, భగవత్ ప్రీత్యర్థం. మన ఆరోగ్యం బాగుండటం ఇవన్నీ సెకండరీ. కొన్ని నియమాలు శాస్త్రములు చెప్పాయి, ఈరోజు ఇలా ఉండండి, ఈరోజు ఇలా ఉండండి అని. మన పెద్దలు చెప్పిన మాట, పెద్దల మాట పెరగన్న మూట అంటాం కదండి. పెద్దలు చెప్పిన మాటే పెరగన్న మూట అంటే శాస్త్రం చెప్పిన మాట ఇంకెంత మంచిది చెప్పాలి. కాబట్టి ఆచరించడం ప్రధానం. ఒకసారి ఆచరించడం ప్రారంభం చేస్తే మనకి ఎవరిని అర్థకాకుండా తెలిసిపోతుంది ఎందుకు చేయమన్నారు ఏంటి, ఆ బెనిఫిట్స్ మనమే చూస్తాం. ఇప్పుడు ఒక ఆహార నియమాన్ని చెప్పామనుకోండి, దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు కన్సిస్టెంట్గా మనకు తెలుస్తుంది, అరే మన జీవితం ఎలా మారింది, మన క్లారిటీ ఆఫ్ మైండ్, థాట్, మన జీవన శైలి, మనం మాట్లాడే విధానం, మన ఆలోచనలు, మన స్ట్రెస్, మన డిప్రెషన్, మన యాంగర్
అవన్నీ ఎట్లా తగ్గుతుంది? ఉమ్, లేదు నాకు ప్రూవ్ చేయి తర్వాత మానేస్తానంటే ఎలా చెప్పండి? అవును, కాదు కదా. కాదు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటి జాయిన్ అవుతున్నాడు, ఉమ్, నాకు జాబ్ ఇస్తేనే నేను జాయిన్ అవుతా అంటాడా? అన్నారు. నువ్వు జాయిన్ అవ్వు, నువ్వు చదువు, అవును, అప్పుడు నీకు జాబ్ వస్తుంది. వస్తుంది. అంతే కదా. ఫస్ట్ నాకు ప్లేస్మెంట్ ఇవ్వు తర్వాత జాయిన్ అవుతానంటే ఎలా అండి? అవును. ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వు, ప్రాసెస్ని ఫాలో అవ్వు, అప్పుడు మొత్తాన్ని క్లియర్గా వస్తుంది. అయితే ప్రభుజీ నాది ఒక చిన్న డౌట్, అంటే ఇలా ఆలోచించడానికి కారణం ఇది అయి ఉంటుందేమో అని. కొన్ని అంటే ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగా నమ్ముతున్నారు అంటే అది మనకి ఎప్పుడో ఉంది శాస్త్రాల్లో. కానీ మన శాస్త్రాలు పురాణాల విషయానికి వస్తే కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రింద నుంచి ఉన్నవి అని చెప్తారు. కానీ అంటే ప్రతిదానికి కూడా ఒక నిర్దిష్టమైన అంటే ఇది టైము, ఇప్పుడు రచించారు లేకపోతే ఇప్పుడు రాశారు, ఇప్పటి నుంచి ఉంది అని నిర్దిష్టమైన ఒక సమయం లేదు. అందుకని చెప్పి దీన్ని ఎలా ఒక మూఢనమ్మకం. నిర్దిష్టమైన సమయం ఉంటుందండి? ఎందుకంటే దానికి నిర్దిష్టమైన సమయమే లేదు, అనాదిగా వస్తుంది. భగవంతుడు ఉన్నప్పటి నుంచి జ్ఞానం ఉన్నది. హ్మ్. భగవంతుడు బ్రహ్మకు ఉపదేశం చేశారు వేదాలు. Yeah. ఎప్పుడని ఎలా చెప్తాం? ఆది అని అంటాం. అవును, ఆదికి టైం ఇన్ఫినిటీకి ఎప్పుడు అయిపోతుంది? ఇన్ఫినిటీ చెప్పండి అంటే ఎలా అంటాం? అది చెప్పలేం. అలానే ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ లేదండి. హ్మ్. కొన్ని విషయాలకు చెప్పొచ్చు. భగవద్గీత 5,000 సంవత్సరాలు అయింది. అవును. ఎందుకంటే కృష్ణుడు ఆవిర్భావం అప్పుడైంది. ఆ. కృష్ణుడు 125 సంవత్సరాలు ఉన్నప్పుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశారు. ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి సుమారుగా ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు కృష్ణుడు పుట్టినరోజు ఏదైతే కృష్ణాష్టమి చేసుకుంటారో అప్పుడు రాస్తారు 5,000 ఇన్నో సంవత్సర జన్మాష్టమి అని. కొన్ని మనకి నిర్దేశం ఉంది. కానీ అపౌరుషేయమైన వేదములకు ఎలా చెప్తాను చెప్పండి మనం? హ్మ్. వ్యాసుల వారు 5,000 సంవత్సరాల క్రితం వేద విభజనను చేశారు. అన్ని ఎంతో పైలప్గా ఉన్న వేదాలన్నింటినీ 4 కేటగిరీస్గా చేసి చక్కగా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా మనకు అందించారు. హ్మ్. కాబట్టి దానికి ఒక లెక్క ఉంది. ఓకే. కాబట్టి అన్నిటినీ అందుకే ఇందాక అన్నట్టుగా హ్మ్. మనము ఇప్పుడు టీచర్ ఇక్కడ అమెరికా ఉంది అని మనం మ్యాప్లో చూపించేసింది అనుకోండి, ఆ, వెళ్ళొచ్చాక నమ్మం కదండి. అమెరికా ఉంది అంటే అమెరికా ఉంది. నమ్మేస్తాం. హ్మ్. అవి ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లో ఈ కాంటినెంట్ ఏంటి, అమెరికా రాసిస్తాం. అవును, కానీ టీచర్ని అడగమను ఏంటి Right. ప్రూఫ్ చూపించమని. అవును. కాబట్టి శాస్త్రాన్ని మనం యథాతథంగా ఫస్ట్ మనం కొద్దిగా నమ్మకాన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు హ్మ్. ఆ నమ్మకం బట్టి మనకి ఆ శాస్త్రం అనేది ప్రస్ఫుటితం అవుతుంది, హ్మ్. మన మనసులో గోచరం అవుతుంది, మనకి విషయాలు తెలుస్తూ ఉంటాయి. హా. దానికి భాగవతోత్తముల యొక్క సాంగత్యం, సద్వైష్ణవ ఆచార్యుల యొక్క సాంగత్యం, గురువుల యొక్క సాంగత్యం, పరంపరాగతమైన గురు పరంపర యొక్క సాంగత్యం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మన మిగతా విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ప్రభుజీ గీతని ఉపనిషత్తు అని అంటుంటారు. ఎందుకని ఉపనిషత్తు అంటారు? ఉపనిషత్తులో ఉండే జ్ఞానం అంతా కూడా గీతలో ఉన్నది. హ్మ్. ఇప్పుడు చూడండి, మీరు పాలు తీసుకున్నారనుకోండి, ఓ 10 లీటర్ల పాలు తీసుకున్నారు. హ్మ్. దాన్ని బాగా మీరు వేడి చేస్తూ ఉన్నారనుకోండి, కొద్దిసేపు అయ్యాక ఎర్రగా మారుతాయి. అవును. దాని తర్వాత ఇంకా చాలా కండెన్స్ అయిపోతుంది. దాన్ని రబడీ అంటారు. హ్మ్. తెలుసా మీరు రబడీ తిన్నారా ఎప్పుడైనా? రబడీ చాలా కండెన్స్ అయిపోయింది అనుకోండి, ఖోవా అయిపోతుంది. ఆ, ఆ. ఖోవాతో బిల్లలు చేశారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఖోవా బిల్లలు తిన్నారా అవును, ఎప్పుడైనా? తిన్నాను. చూడండి, ఇంత పాలు హ్మ్. కండెన్స్ అయ్యి రబడీ అయ్యి, రబడీ కండెన్స్ అయితే కోవా బిల్లలు కోవా. అయ్యాను అనుకోండి, ఎంత స్వీట్గా ఉంటుంది. అవును. అలా శాస్త్రములు ఎన్నో ఉన్నాయి. వాటి యొక్క సారాంశం ఉపనిషత్తులు. హ్మ్. ఉపనిషత్తుల యొక్క సారాంశం గీత. ఓకే. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన. హ్మ్. అన్ని ఉపనిషత్తులు కూడా సర్వోపనిషదో గావు, హ్మ్. అన్ని ఉపనిషత్తులు కలిపి ఒక ఆవు అనుకుంటే, దుగ్ధా గోపాలనందన ఆ ఆవు యొక్క పాలు ప్రీతికి హ్మ్. పార్థో వత్సః అంటే అర్జునుడు ఒక దూడగా చేసుకొని హ్మ్. మన కోసం అందించిన పాలే గీత. గీతామృతం మహత్ అని. హ్మ్. అటువంటి గీతామృతం ఏదైతే భగవద్గీత ఉందో అది అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశమే కాబట్టి అది ఉపనిషత్, గీతోపనిషత్ అని మనం అంటాం. ప్రభుజీ ఇప్పుడు విష్ణువు అవతారాల్లోకెల్లా అన్ని అవతారాల్లోకెల్లా కృష్ణుడి ఒక్క అవతారానికి మాత్రమే అంటే ఒక బోయవాడి చేతిలో విషపు బాణానికి మరణించాడు అని చెప్పి వింటూ ఉంటాం. ఎందుకని ఇలా డిసైడ్ చేయబడింది అంటారు? ఎలా సాధ్యపడింది అలా? అసలు కృష్ణుడు బోయవాడి చేతిలో చనిపోయాడు అనేది అబద్ధం. అబద్ధమా? మరి ఒక విషయం మీకు అడుగుతాను చెప్పి. చిన్నపిల్లవాడు 6 రోజులు 8 రోజులు అంత వయసున్న పిల్లవాడికి పూతన అని ఒక పెద్ద రాక్షసి వచ్చింది. ఒకసారి మీరు వినే ఉంటారు కృష్ణుడి యొక్క కథలో. విన్నారా పూతన రాక్షసి? విన్నా. 21 మైళ్ళు ఉండేది ఆ రాక్షసి. ఎంత పిల్లవాడు 6 రోజులు
అటువంటి పిల్లవాడిని పట్టుకొని అలాంటి పూతన సంహారం 6 రోజులకి చేసిన కృష్ణుడు. 21 మైలుండే రాక్షసి తృణావర్త, శకటాసుర, కేశి, అరుష్టాసుర, ప్రలంబాసుర, వత్సాసుర, ధేనుకాసుర, ఇలాంటి అసురులందరినీ, అఘాసుర, వ్యోమాసుర, ఇటువంటి అసురులందరినీ చిన్న వయసులో చిన్న పిల్లవాడు ఇలా బొమ్మలతో ఆడినట్టుగా, చిన్నపిల్లలు యానిమల్ బొమ్మలను ఆడతారు చూడండి, అది చిన్న పిల్లవాడు తీసుకొని ఇలా పడేశాడు అనుకోండి, ఆ డైనోసారస్ వెళ్ళి అలా గోడకి ఎత్తుక్కుంటుంది. అలా చిన్నపిల్లలు ఇంత దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ వణికిపోయి అసురులందరూ చిన్నపిల్లవాడిగా కృష్ణుడు సంహరించేశాడు. కాళీయ అనే విషపూరితమైన సర్పం పైన నృత్యం చేసి కాళీయుడిని తరింపజేశాడు ఆయన. కస్యానుభావో నదేవ విద్మహే తవాంగ్రిరేణు స్పర్శాధికార. కాళీయుడిని అనుగ్రహించిన కృష్ణుడు ఒకసారి మొత్తం కారు చిచ్చు మొత్తం అరణ్యంలో అంతా మంట పెట్టుకుంటే అనేసరికి మొత్తం మంట అంతా ఆయన లోపలికి వెళ్ళిపోయింది. గోవర్ధనగిరి 21 మైలు ఇప్పుడు మనం చూస్తున్నాం. బృందావనంలో ఆనాటికి ఎంతో ఉండేది. గోవర్ధనుడికి ఒక శాపం ఉంది, రోజు ఆవగిందంతా తక్కువైపోతావు అని. అందుకోసం ఇప్పుడు చూస్తే కృషించిపోయింది. కానీ కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకా మహిమాన్వితంగా ఉండేది. అటువంటి పర్వతాన్ని 7 రోజులు 7 రాత్రులు చిటికని వేలిపైన, ఎడమ చేతి చిటికని వేలిపైన పట్టుకున్న కృష్ణుడు ప్రవాసన అనే ఒక పర్వతం ఉండేదండి. ఒక పెద్ద మౌంటైన్ పై నుంచి లాంగ్ జంప్ చేస్తాడు ఆయన. లాంగ్ జంప్ చేసినప్పుడు సేఫ్ ల్యాండింగ్ అవుతుంది ఆయనకి. మీకు ఇంకో విషయం చెప్తాను. యమలోకానికి వెళ్ళి వాళ్ళ గురువు గారి యొక్క శిష్యుని పట్టుకొని వస్తాడు కృష్ణుడు. అటువంటి శిష్యుడికి ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళి యమలోకంలో శంఖం పూరించాడో, యమధర్మరాజు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీకేం కావాలో చెప్పు అనగానే, మా గురువు గారి శిష్యుని వదిలేసి అనగానే తీసుకొచ్చి, అయ్యా తీసుకోండి, నువ్వే ప్రపంచానికి సొత్తు, నువ్వేం కావాలన్నా ఇస్తాను అని యమధర్మరాజు ఇచ్చేసి. అటువంటి కృష్ణుడికి ఒక బోయవాడు బాణాన్ని పాదాలకు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక పాదానికి, ఒక ఫీట్కి ఎవరికైనా బుల్లెట్ తగిలింది అనుకోండి, చనిపోతాడా? చనిపోరు. కాకపోతే కాలు మన సీరియళ్లలో పాయింట్ బ్లాక్ లో బుల్లెట్ పోయినా సరే వాడు నెక్స్ట్ మినిట్ వాళ్ళ భార్య ప్రార్థన చేయగానే లేచి నించుంటాడు. అలాంటిది పరమాత్మ, భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ కాలికి ఒక బాణం తలిగితే చనిపోతారు అని అంటే ఎలా మనం నమ్మగలుగుతాం చెప్పండి? ఎటువంటి స్వామి. మీకు ఒక విషయం చెప్తాను, అందుకే శాస్త్రాన్ని చదవాలి. ఇన్స్టాగ్రామ్ రీళ్ళు అవి ఇవి చూడకూడదు. భాగవతం ఏం చెప్తుంది అంటే, కృష్ణుడు అలా ఒక పెద్ద చెట్టు కింద శంఖచక్ర గదా పద్మములతో ఇలా విశ్రమించి ఉన్నాడు. దూరం నుంచి ఒక బోయవాడు చూశాడు కృష్ణుడిని. కృష్ణుడి యొక్క పాదము ఆయనకి ఒక జింక చెవిలా కనిపించింది అన్నమాట. అయితే దూరం నుంచి ఆయన బాణం వేశాడు. ఆ బాణం వచ్చి కృష్ణుడికి తలిగింది. తర్వాత ఆ బోయవాడు వచ్చాడు. ఇప్పుడు బాణం వేసాక చూస్తాడు కదండి, గురి తలిగిందా, ప్రాణం చూసుకోవచ్చు అని కృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఓ కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా కృష్ణుడు అని దర్శిస్తాడు. 3 ప్రదక్షిణలు చేస్తాడు కృష్ణుడికి. కృష్ణుడు అంటే, అయ్యా నీకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నాను అని, నువ్వు నా విరమణ చేసే నేను లీలలో, నా అంతర్ధానం అయ్యే లీలలో నువ్వు కూడా నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చావు కాబట్టి నీకు మోక్షాన్ని షూట్ చేసిన వాడేమో మోక్షానికి ఇచ్చేసాడు ఆయన, ఈయనేమో శరీరాన్ని విడిచిపెట్టేశారంటే ఎంత విచిత్రం చూడండి. దాని తర్వాత ఏదో ఆ బాణం అలానే ఉంది. స్వామి అన్నీ ఇంకా అవతార పరిసమాప్తి చెయ్యాలి అని అనుకునే సమయంలో దేవతలందరూ, వారి కోసం కదండి కృష్ణుడు ఆవిర్భవించింది, అందరు దేవతలు వచ్చి పైనుంచి పుష్పవృష్టి కురిపిస్తున్నారనమాట. తండ్రి నా కోసం నువ్వు అవతరించావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని అందరూ కృష్ణుని స్తోత్రం చేస్తుంటే, కృష్ణో స్వదాగోపకతే ధర్మ జ్ఞానాభి సహ, కృష్ణుడు శరీరాన్ని వదిలేసి ఇక్కడేదో తర్వాత ఆయన ఆత్మ పైకి వెళ్ళిపోయింది అలాంటిది ఏమి ఉండదండి. ఆయన స్వయంగా శరీరం పూర్తి శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకి ఆత్మ వేరు శరీరం వేరు కాదండి. కృష్ణుడు మనలాగా జీవుడు పంచభౌతికమైన దేహం కాదండి. జన్మ కర్మచ మే దివ్యం. ఆయన జన్మ దివ్యం, ఆయన కర్మ దివ్యం, ఆయన శరీరం దివ్యం. ఆయన ఎలా అయితే ఆ చెట్టు కింద కూర్చున్నారో అలానే శరీరంగా ఆయన యొక్క ధామానికి చేరుకున్నారు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి ఆయన ఆ సంకల్పం చేసేసుకున్నప్పుడు. కాబట్టి ఆ బోయవాడి చేతితో చనిపోయాడు అనేది పెద్ద అబద్ధం.
ఇప్పుడు ఇక్కడ అంటే ఈయనకు మోక్షం కల్పించడం కోసమే ఆ బాణం తగలడమా ప్రభుజీ, లేదంటే రాముడు వాలిని చెట్టు చాటు అది కూడా నుంచి అబద్ధమే. చంపటము ఇదంతా? ఎందుకంటే వాలి చనిపోయే ముందు రాముడికి క్షమాపణ అడిగి అయ్యా నువ్వు చేసింది ధర్మమే హ్మ్. అని వాళ్ళ కుమారుడిని రాముడికి సరెండర్ చేయించి వెళ్ళిపోతాడు. మ్హూ. కాబట్టి భగవంతుడికి మనలాగా ఎవ్రీ యాక్షన్ యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాంటి ఉండదు. స్వామి దగ్గర పనిచేయమండి. ఓకే, కానీ ప్రతి స్వామికి ఒక్కరు కర్మ ఉండదు. అదే అదే ఉదాహరణగా అంటున్నా కదా, తీసుకుంటారు. మనకి మ్మ్. మనం వాట్సాప్ యూనివర్సిటీ, ఇన్స్టాగ్రామ్ కాలేజ్, ఫేస్బుక్ ట్యూషన్స్ ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి మనం ఇలా తయారయ్యాం. మ్మ్, మ్మ్, కానీ శాస్త్రంగా అర్థం చేసుకోవాలి మనం. మ్మ్. కావున కృష్ణుడికి భగవంతుడికి పుట్టుక ఉండదు, భగవంతుడికి మరణం ఉండదు. ప్రభుజీ ఇప్పుడు మనకున్న 4 యుగాల్లో ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము. అయితే కలి ప్రభావం వల్ల రకరకాల పాపాలు పెరిగిపోతున్నాయి, అది కలి ధర్మం అంటుంటారు. మరి ఈ కలియుగంలో మన అంటే తప్పు ఒప్పులని మన కర్మలని తప్పించుకునే శక్తి మనకు ఉందంటారా? కలో దోష నిధేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగపరం రజేత్ అని మన శాస్త్రం చెప్తుంది. మ్మ్. కలియుగంలో మీరు చెప్పినట్టుగా దోషాల నిధి. ఇంకా మీకు విషయం చెప్పిన అండి, కలియుగం స్టార్టే అవ్వలేదు, ఆ, ఇది ఇంకా యుగ సంధి కాలము అని అంటారు. మొట్టమొదటి 5,000 సంవత్సరములు, మ్మ్. 5,000 సంవత్సరములు, 6,000 సంవత్సరాలు అలా చేంజ్ అన్నమాట, బ్రిడ్జ్ టైం ఇది. అంటే ఆహా. ద్వాపేవ కేవలం కలోర్నాస్తైవ నాస్తైవ గతిరన్యదా. ఇది శాస్త్రం చెప్పింది. ఈ కలియుగంలో తరించడానికి ఇంకొక మార్గం లేదు, మ్మ్. హరినామమే మనకి శరణు. యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త కేశవం అని అంట. మిగతా యుగములలో చేసే దాన తప కర్మ క్రియలు అన్నిటి యొక్క ఫలితము కూడా కలియుగంలో కేవలం భగవన్నామం జపం చేయడం చేత వచ్చేస్తాయి. యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త కేశవం. ఆ కృష్ణుడి యొక్క నామస్మరణ అన్నిటికంటే గొప్పది. మ్మ్. కాబట్టి ఎన్ని రకాల ఆపదలు మనకున్నాయన్నా, ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయన్నా, ఎవరైతే భగవన్నామాన్ని పట్టుకుంటాడో వాడికి ఎటువంటి తిరుగు లేనే లేదు. ప్రభుజీ, భగవంతుడు ఏదైనా ఆశిస్తాడు అంటే తను సృష్టించిన మనిషి నుంచి తాను ఏమైనా ఆశించడం అనేది జరుగుతుందంటారా? ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడు ఏ ప్రభుజీ? వస్తువుని ఆశించడు, మ్మ్. మనస్సుని ఆశిస్తాడు. భగవంతుడికి ఏమీ అవసరం లేదు. భగవాన్ అని ఆయన అంటారు, ఏది భగవంతుడికి అవసరం లేదు. ప్రభుజీ, ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది, భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు, మోక్షం పొందొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ప్రభుజీ, చాలామంది ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా వాళ్ళకున్న ఒత్తిళ్ళు మాత్రం అలానే ఉంటుంటాయి. మరి భగవంతుడి సేవలో ఉన్నప్పుడు, భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఎందుకు ఉంటాయి? విముక్తి పొందాలి కదా ప్రభుజీ వాటి నుంచి. ఒక విషయం చెప్తాను మీకు. భగవంతుడి యొక్క సేవ వేరు, కోరికలతో భగవంతుడికి చేసే పూజలు వేరు. ఓకే. మనకి ఒత్తిడి పోవాలి అని అంటే ఫస్ట్ మన మనసులో ఉండే భారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశానికి వచ్చినప్పుడు ఒక సాధువు ఒంటిపైన బట్టలు కూడా లేవట, ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఆనందంగా నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట. అయితే ఈ సాధువు అలెగ్జాండర్ని చూసి నించోని కూడా నించోలేదట. అయితే ఆయనకు చాలా కోపం వచ్చింది. అదేంటి, నేను ఇంత పెద్ద రాజును వస్తే నించోవట్లేదేంటి అని ఆయన ఏం చేశారు, ఒక వ్యక్తిని పంపించారు. ఆయన నించోమని చెప్పు అని అన్నారనమాట. ఆయన వెళ్ళారు. నేను ఎందుకు నించుంటా అని అన్నాడు. ఈయన హాయిగా అలా మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు అనమాట. అలెగ్జాండర్ స్వయంగా వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి ఆయనతో అన్నారట, అయ్యా నా దగ్గర ఇంత సామ్రాజ్యం ఉంది, అయినా సరే నాకు భారంగా ఉన్నది, నీ దగ్గర బట్టలు కూడా లేవు, అయినా సరే నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు, ఇంత ఆనందం నీ ముఖంలోనే కనిపిస్తూ ఉంది, ఎందుకింత వర్చస్సు, ఎందుకింత తేజస్సు, ఎందుకింత ఆనందం నీ దగ్గర ఉంది అని అడిగారట. అయితే ఈయన అన్నారట, ఒక చిన్న రాయి, ఇంతే రాయి కింద నుంచి తీసుకొని అలెగ్జాండర్ని అన్నారట, ఇది నువ్వు పట్టుకోవచ్చా? అయితే అలెగ్జాండర్ అన్నారట, ఇంత చిన్న రాయి పట్టుకోవటంలో నాకేముంది, పట్టుకుంటాను ఇవ్వండి అని చేతిలో పెట్టాడు. అలానే పట్టుకొని ఉంచు అని అన్నారట. ఇలా పట్టుకున్నారు. గంట సేపు అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. అలా టైం పెరుగుతూ ఉండేసరికి ఆయన చేతి మొత్తం కూడా ఎంత హెవీగా అనిపించిందంటే అంత హెవీగా లాస్ట్ కింద పడేశారు. అమ్మో నేను ఇంకా పట్టుకోలేను, అదేంటి ఇంత చిన్న రాయి నేను పట్టుకుంటాను, అచ్చేస్తాను ఇంచేస్తాను అన్నావు కదా, ఇప్పుడేమైంది అని అంటే, అమ్మో చాలా కష్టం చాలా కష్టం.
చూసారా, ఒక చిన్న రాయే కొద్దిసేపటి తర్వాత ఎంత భారంగా మారిపోయింది మనకి. నిజమే. కానీ మనము భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము? అయ్యా నాకు కొత్త కారు కొని ఇచ్చేసేయి, నాకు కొత్త ఇల్లు కొని ఇచ్చేసేయి, నాకు తొందరగా పెళ్ళి అయిపోవాలి, నాకు పిల్లలు కలగాలి, నాకు ఇంత ఆస్తి రావాలి, నాకు అది కావాలి ఇది కావాలి అని ఇంకా భారాలు అడగడానికి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేం. కానీ అదే స్వామి నిస్వార్థమైన ప్రేమతో భక్తితో, భక్తి వేరు కోరికలు కోరటం వేరండి. ఎప్పటి వరకైతే మనం భగవంతుడి నుంచి కోరికలు కోరుతామో అది భక్తి కాదు. అంటే మనసులో ఎటువంటివి లేకుండా స్వార్థమైన భావనతో భగవంతుడి పట్ల ప్రేమతో కానీ మనం వెళ్తే అటువంటి వాడు ఎన్నటికీ కూడా ప్రశాంతత లేకుండా ఉండలేడు. ఆయనకి తప్పక ప్రశాంతత ఉంటుంది. ఎవరైతే నిస్వార్థమైన ప్రేమనే మనకి ప్రశాంతత, మీరు అంటున్నారు కదా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. ఒక ఆయన అంటే చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారట. చాలా తీర్థయాత్రలు చేస్తుంటే ఎందుకోసం చేసేవాళ్ళు, మాకు ఇది అయిపోవాలి, మాకు అది అయిపోవాలి, మాకు ఇది జరిగిపోవాలి, మాకు అది జరిగిపోవాలి అని తీర్థయాత్రలని చేస్తూ, అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందట, ఇక్కడికి వెళ్తే పాపం పోతుందట, దీంతో చేస్తుండే. అయితే వాళ్ళ గురువుగారు చాలాసార్లు చెప్పారు, నాన్న ఈ భావనతో వెళ్ళకు, అక్కడుండే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళు, అక్కడ సాధువుల దగ్గర నుంచి మాటలు వినడానికి వెళ్ళు, ఆ క్షేత్రానికి సేవ చేయడానికి వెళ్ళు అని అంటే ఈయనకు అర్థం కాదు. నేను వెళ్ళాలి, మునగాలి, అన్ని దర్శనాలు చేసుకోవాలి, ఎందుకంటే పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది. అదే అయితే ఈ గురువు గారు ఒకసారి ఏం చేశారంటే ఒక కాకరకాయ ఇచ్చారట. కాకరకాయ ఇచ్చి, నాన్న నువ్వు వెళ్ళే పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే నువ్వు స్నానం చేస్తావో అక్కడల్లా కూడా ఈ కాకరకాయకి స్నానం చేయించు అని అన్నారు. సరే అని మొత్తం ప్రతి క్షేత్రాన్ని గంగా, యమున, గోదావరి, కావేరి అన్నిట్లో స్నానం చేసి తీసుకొచ్చారట. వచ్చి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఆ గురువు గారు అన్నారట, నాన్న ఈ కాకరకాయని కొద్దిగా ముక్కలు ముక్కలు చేసి కొద్దిగా వండు అని అనేసరికి వండి చూసేసరికి ఆ కాకరకాయ చేదుగానే ఉంది. కాబట్టి దాని యొక్క గుణం పోయిందా? గంగలో స్నానం చేసాం, యమునలో స్నానం చేసాం, పోలేదు కదా. ఎప్పటి వరకైతే మనం నిజమైన ఆధ్యాత్మిక మార్గము అని అంటే ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యమాత్మ నివేదనం. ఈ నవవిధ భక్తి మార్గాలలో మనం ఉండమో అప్పటి వరకు మన హృదయ శుద్ధీకరణ అనేది జరగదు. ఎంతవరకైతే మన హృదయ శుద్ధీకరణ జరగదో అప్పటి వరకు మనకు ప్రశాంతత ఉంటుంది అనమాట. అలాంటి తీర్థయాత్రకి వెళ్ళటం తప్పని చెప్పట్లేదండి. ఏ భావనతో వెళ్ళాలి? సేవా భావనతో వెళ్ళాలి. ఏ భావనతో వెళ్ళాలి? భగవంతుడి పట్ల ప్రేమతో వెళ్ళాలి. ఏ భావనతో వెళ్ళాలి? అక్కడ నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు అనే భావనలోకి వెళ్ళాలి. కానీ ఏదో పుణ్యం వచ్చేసేయాలి, పాపం పోవాలి, ఏదో సైట్ సీయింగ్గా ఇలా వెళ్తే ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు చూడండి, ఏ క్షేత్రాలకు వెళ్ళినా మనం 4 ధామ్లో చూస్తూ ఉన్నాం, అందరు కూడా కెమెరాలు పట్టుకొని రికార్డింగ్స్ చేయడానికి, వ్లాగింగ్స్ చేయడానికి వెళ్తున్నారట. అవును ప్రభు. కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటి క్షేత్రాలన్నిటికీ కూడా, బృందావనంలో అందరు రీల్స్ చేయడానికి వెళ్తున్నారు. ఇలా చేస్తే మనకి భక్తి ఎటువంటి ప్రయోజనం రాదండి. ఇంకా మనల్ని కర్మబంధంలో ఇంకా చిక్కుకుంటాం, కానీ మనం చర్మబంధం వీడలేము. కానీ ఎప్పుడైతే మనం సాధువుల దగ్గర నుంచి శ్రద్ధగా వింటామో, ఎప్పుడైతే మంచి విషయాలు స్మరిస్తామో, ఎప్పుడైతే చక్కగా జపం చేస్తామో భగవన్నామాన్ని, ఎప్పుడైతే భాగవత రామాయణాదులు చదువుతామో అప్పుడు నిజమైన శుద్ధీకరణ అనేది జరుగుతుంది. అప్పుడు నిజమైన ఒత్తిడి, స్ట్రెస్ అని ఏవేవో అంటున్నాం కదా, అవన్నీ పోతాయి. ఆనందంగా మనం భగవంతుడి దగ్గర ఉండొచ్చు. ఓకే ప్రభుజీ, కొంతమంది అనుకుంటారు నేను భగవంతుడి ధ్యాసలోనే ఉండాలి, ఆయన మొత్తం ఆయనకే అంకితం అయిపోవాలి అంటే కుటుంబ వ్యవహారాల్లో ఉంటుంటారు, కానీ ఎక్కువగా నేను ఆధ్యాత్మికం వైపు నడవాలి అనుకుంటున్నాను అనుకున్నా కూడా మనసు అనేది ఏకాగ్రత ఉండదు. అటువంటి వారు ఏం చేయాలి ప్రభుజీ? ఇలాంటివన్నీ గొడవలైనాక నెక్స్ట్ మూమెంట్ అనిపిస్తుంది అనమాట. నిజంగానే తర్వాత అయిపోయాక అంతా బాగుంది దేవుడు పక్కన మనము మన సంసారంలో ఉంటాం. అవునవును, దీన్ని శ్మశాన వైరాగ్యము అని అంటారు. కాబట్టి దీంతో పనికి రాదండి. మనము టు స్టార్ట్ విత్ రెగ్యులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఉండాలి. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు నేను మొత్తము కూడా ఈ సంసారంలో ఉంటాను, ఒక సమయానికి సంసారానికి పులి స్టాప్ పెట్టేసి మొత్తం ఆధ్యాత్మికం అయిపోతాను. అలా అవ్వదండి ఎప్పుడు కూడా. మనము బ్యాలెన్స్ నేర్చుకోవాలి, మనకి ప్రియారిటీస్ ఉండాలి. కాబట్టి అలా మొత్తం వెళ్ళిపోతాను, మొత్తం మునిగిపోతాను అని చాలామంది మాకు కూడా చెప్తూ ఉంటారు. ప్రభుజీ ఇంకొక 4 సంవత్సరాలు వెయిట్ చేయండి, 4 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావో లేదో తెలియదు కదా. అవును, ఎవరు ఉంటారో లేదో తెలియదు కదండి. ఒక నెక్స్ట్ క్షణంలోనే ఏమవుతుందో చెప్పలేం కదండి. నిజమే ప్రభుజీ. దేహినాం క్షణ భంగురహ అని అంటారు. తామరాకు పైన నీటి బొట్టు లాంటిది అనమాట మానవ జన్మ.
ఇప్పుడు చూస్తున్నాం మనం, అసలు ఆశ్చర్యపోతున్నాం. అసలు మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో చూసారనుకోండి, ఒకళ్ళు ఇలా పెళ్ళిళ్ళల్లో డాన్స్ చేస్తూ వెళ్ళిపోతారు, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు హార్ట్ అటాక్ రావడానికి. అలానే ఎవరికైనా వస్తుంది అని కాదండి, మనకి తెలియదు ఎవరికి ఏమవుతుందో అనే విషయం. అవును. కాబట్టి మనం ఏమంటున్నామంటే, ఒకనాడు ఇలా చేస్తాము, ఒకనాడు అలా చేస్తాము అన్నదానికంటే మనకి ఇప్పుడున్న సమయంలో కొద్దిగా సమయం భగవంతుడి కోసం తీయండి, కొద్దిగా సమయం వెచ్చించండి భగవంతుడి కోసము. ఓకే. వెచ్చించి చక్కగా దాన్ని మంచి ఆధ్యాత్మిక మార్గంలో యూజ్ చేయండి. ఎందుకంటే అదే మనకి శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. నువ్వు ఇంత చేస్తే నీకు ఇంత ఇస్తా, ఇంతగా కృష్ణుడు స్వీకరిస్తాడటండి. ఇంత చేస్తే, మనం ఇంత చేస్తే భగవంతుడు ఇంత అనుకుంటాడట దాన్ని. కానీ ఈ ప్రపంచంలో వాళ్ళకి ఇంత చేసినా సరే వాళ్ళు అనుకుంటారు, ఏం చేశాడు వీడు నాకు, పెళ్ళిళ్ళల్లో ఇలానైనా మమ్మల్ని చూసుకునేది, అలానైనా మమ్మల్ని చూసుకునేది అని కొట్లాటలు పెట్టడానికి జనాలందరూ రెడీగా ఉంటారు. కానీ భగవంతుడు రివర్స్. కానీ మనం ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఈజీగా సాటిస్ఫై అయ్యే భగవంతుని వదిలేస్తున్నాం. అది మనం చేసేదన్నమాట. కానీ మనం ఏమంటున్నామంటే బ్యాలెన్స్డ్గా ఉండండి, మంచిగా ప్రతిరోజు కొద్ది సమయమైనా గీత చదువుకోవడానికి. మీరు చూడండి, ఏ మతం వాళ్ళైనా అండి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తారు వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ సాంప్రదాయం ఏంటి, అసలు వాళ్ళ పుస్తకాలు ఏంటి, పుస్తకాలు చదవటం కానీ వాళ్ళ యొక్క ఉత్సవాలు. మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎంజాయ్మెంట్ 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 తప్ప మిగతాది ఏమీ మనం నేర్పించట్లేదు. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి గీతా భాగవతాదులు చెప్తున్నారు చెప్పండి ఒకసారి? చాలా తక్కువగా ప్రభుజీ. అప్పుడు మన ధర్మం ఎలా ముందుకెళ్తుంది చెప్పండి? అవును. కాబట్టి మనం జాగ్రత్తగా కొద్దిగా టైం తీసుకొని ప్రతిరోజు కానీ మనం చదువుతూ పిల్లలకి చెప్తూ ఉంటే అప్పుడు కరెక్ట్ సమాజం అనేది మంచిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అది ముఖ్యం అన్నమాట. ఓకే ప్రభుజీ, వింటుంటాం సాధారణంగా పెద్దవాళ్ళు అంటుంటారు, వీడు కారణ జన్మురా అని చెప్పి. అసలు నిజంగా కారణ జన్ములు అంటే ఎవరు ప్రభుజీ? సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ కారణ జన్ములే అంటారా? కారణ జన్ములు అనేదానికంటే కర్మ జన్ములు అనడం బెటర్ ఏమో, ఎందుకంటే అందరూ వాళ్ళ కర్మ ఫలితంగా జన్మిస్తూ ఉంటారు. కారణ జన్మలు అని అంటే ఎవరైతే మహానుభావులు ఉంటారో, మహాభక్తులు ఉంటారో, ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ భక్తి మార్గంలో ధార్మికంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, వాళ్ళ ఆచరణ ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా 10 మందికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి మహానుభావులు కారణ జన్ములుగా మనం చెప్పొచ్చు. ఎంతో మంది మహానుభావులు మన భారతదేశంలో కారణ జన్ములుగా ఒక ప్రయోజనం కోసం అవతరించిన వాళ్ళు ఉన్నారు. మన ఆచార్యులు జగద్గురు శంకరాచార్యులు కానీ, జగద్గురు మధ్వాచార్యులు కానీ, జగద్గురు రామానుజాచార్య స్వామి వారు, శ్రీ చైతన్య మహాప్రభు, వల్లభాచార్యులు, శ్రీల ప్రభుపాదులు వారు, ఇటువంటి మహానుభావులు జన్మిస్తారు. వాళ్ళని కారణ జన్ములు అని అంటారనమాట. కానీ మనలాంటి జీవులందరం కూడా మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి జన్మించిన వాళ్ళమే అనమాట. మనం చేసుకున్న పుణ్య పాపాలను అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాం. కాబట్టి కర్మ వల్ల జన్మించే జీవులందరూ కూడా కారణ జన్ముల యొక్క మార్గాన్ని అనుసరించాలి. వాళ్ళు చూపించిన మార్గాన్ని, వాళ్ళు ఇచ్చిపెట్టిన లెగసీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవటం వల్ల, వాళ్ళ టీలింగ్స్ ఫాలో అవటం వల్ల మనం కూడా జన్మలేని ఒక చక్కటి భగవంతుడి యొక్క లోకానికి చేరుకోగలుగుతాం అనమాట. కాబట్టి ఆచార్యులు కారణ జన్ములు, వాళ్ళకి కర్మ లేదండి. ఏ మహా భగవద్భక్తుడు ఆవిర్భవించినప్పుడు భగవంతుడు స్వయంగా ప్రేరణ చేస్తే, అయ్యా నువ్వు వెళ్ళి జనాలను ఉద్ధరించు అని చెప్తే కానీ వాళ్ళు రారు. అటువంటి మహాభాగవతోత్తములని మనం కూడా ఆశ్రయిస్తే మనం కూడా ఈ జన్మ రాహిత్యం పొంది భగవంతుడి యొక్క సేవ చక్కగా ఆ భగవంతుడి యొక్క లోకంలో చేసుకోగలుగుతాం అన్నమాట. ప్రభుజీ, ప్రతి ఒక్కరికి కూడా ముందు జన్మకు సంబంధించిన వాసనలను బట్టి పాపపుణ్యాలు ఉంటాయి కదా, మరి వాళ్ళకు అంత గత జన్మలకు సంబంధించిన ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు ఉండవు కర్మలు? ఆచార్యులక, మహాభాగవతోత్తములక, ఎందుకంటే వాళ్ళు భగవంతుడు పంపిస్తే ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క లోకంలో ఉండేవాళ్ళు అనమాట. అయ్యా నువ్వు ఉద్ధరించడానికి వెళ్ళు అని వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏదో మనలాగా కర్మ వల్ల పుణ్యపాపాలు అనుభవించడానికి వచ్చిన వాళ్ళు కాదనమాట. భగవంతుడు తన యొక్క సొంత కృపతో, స్వామి నువ్వు వెళ్ళి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కష్టపడిపోతున్నారు, పాపం వీళ్ళందరికీ ఏమి ధర్మం ఏంటి అధర్మం అంటే ఏం తెలియట్లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి నీ భక్తి ద్వారా, నీ ఆచరణ ద్వారా 10 మందికి తెలియజేయి, వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించు అని చెప్పి పంపిస్తే వాళ్ళు భగవంతుడి దగ్గర నుంచి కిందికి వస్తారు. ఓకే, అలా
ప్రభుజీ ధర్మం ధర్మం అంటున్నాం, ధర్మము, జ్ఞానము, భక్తి, కర్మ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అసలు ఇవన్నీ అంటే ఏంటి? నిజంగా వీటన్నింటినీ మనం గనక వీటి కరెక్ట్ మార్గంలో గనక వెళ్ళగలిగితే వీటి ద్వారా నిజంగా భగవంతుని ఎలా చేరుకుంటాం అసలు? మీరు అన్న క్వశ్చన్లో చాలా టర్మ్స్ ఉన్నాయి. ధర్మము, జ్ఞానము, భక్తి, కర్మ ఇవన్నీ ఒక్కొక్క విశ్లేషణ చేయవలసిన ఒక్కొక్క పాడ్కాస్ట్ కి సంబంధించిన టాపిక్స్ అనమాట మీరు అడిగింది. సాధారణంగా ప్రతి ఒక్కరు ఎవ్వరు నోరు తెరిచినా కూడా ఇవే జనరల్ గా డిస్కస్ చేస్తుంటారు కదా ప్రభుజీ. మన అన్నిటికంటే పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే, ఎవరికి తోచింది వాళ్ళు ధర్మం అనుకుంటారు. నాకు తెలిసిందే ధర్మము, అంతే. నేను ఇది ఇలా చేశాను కాబట్టి ఇదే ధర్మము, నాకు ఇలా తెలుస్తుంది కాబట్టి ఇదే భక్తి, నేను ఇచ్చేస్తాను ఇదే నాకు జ్ఞానము, నాకున్నదే గొప్ప జ్ఞానము. ఇదంతా కాదండి, చాలా సింపుల్. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే భగవంతుడు చెప్పింది. భగవంతుడు ఏం చెప్పాడు, ఎక్కడ చెప్పాడు మీకు తెలుసా? తెలీదు. భగవంతుడు అసలు ఏం మాట్లాడారు, అసలు ఏం చెప్పారు అనే విషయం తెలుసా మనకి? భగవంతుడు చెప్పింది భగవద్గీత. మనకి బేసిక్ ధర్మం ఎవరైనా అనుకున్నారనుకోండి, అరే నాకు మన సనాతన ధర్మంలో చెప్పిన ధర్మం ఏంటి తెలుసుకుందాము అని అనుకుంటే వాళ్ళు అసలు ఏం చదవాలి? భగవద్గీత చదవాలి ప్రభుజీ. భగవద్గీత కంపల్సరీగా చదవాలి మన సనాతన ధర్మంలో. ఎందుకంటే అది ప్రస్థానత్రయములో ఒక పుస్తకం. అన్నిటికంటే మెయిన్ ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్, అసలు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి, సనాతన ధర్మం అంటే ఏమిటి తెలుసుకోవడానికి భగవద్గీత తప్పకుండా అధ్యయనం చేసి ఉండాలి. ఎంతమంది హిందువులు భగవద్గీత చదివిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎంతమంది అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? చాలా మందికి ఇంట్రెస్ట్ ఉందండి. ఎందుకంటే కాలం వాళ్ళైతే చదువుతుంటారు. మీరు అలా అనుకుంటున్నారు. మేము ఇప్పుడు భగవద్గీత నేర్పిస్తున్నప్పుడు 3rd క్లాస్ పిల్లల నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ఎంతోమంది పిల్లలు కూడా భగవద్గీత పూర్తిగా అధ్యయనం చేయడానికి రెడీగా ఉన్నారు, చేస్తున్నారు కూడా. ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. పిల్లలు నోట్బుక్ పెట్టుకొని భగవద్గీత నోట్ డౌన్ చేసుకుంటుండే పిల్లలు చాలామంది మన దగ్గర ఉన్నారు. మా యూట్యూబ్ ఛానల్లో మేము భగవద్గీత చెప్పినప్పుడు సుమారుగా 10 లక్షల మంది వీక్షించారు. కాబట్టి ఉన్నారు జనాలు, కానీ ఆ అవేర్నెస్ ఇంకా పెరగాలి. అవును. భగవంతుడు చెప్పింది ధర్మం కానీ ఇక్కడ అక్కడ చెప్పింది ధర్మం కాదు, వీడు వాడు చెప్పింది ధర్మం కాదు. భగవంతుడు చెప్పిన ధర్మానే మనం మాట్లాడాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, ప్రభుజీ మరి మీరు చెప్పింది ఎందుకు మేము వినాలి? ఎందుకంటే భగవద్గీతలో చెప్పినది మాత్రమే, భాగవతాది శాస్త్రములలో చెప్పినది మాత్రమే మేము ప్రస్తావన చేస్తాం. మా సొంతంగా ఒక్కటి కూడా అటు ఇటు కల్పించి చెప్పామనుకోండి, అది ధర్మం అవ్వదు అనమాట. ధర్మం అంటే భగవంతుడు చెప్పింది ధర్మము, అది చెప్పే వాళ్ళు ధార్మికులు, దాన్ని ఆచరించే వాళ్ళు ధార్మికులు. ఇది ముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ధర్మం అంటే ఏంటి? భగవంతుడు చెప్పింది ధర్మం. భగవంతుడు ఏమి చెప్తే అది ధర్మము. ఓకే. తర్వాత రెండవ విషయం మీరు అడిగారు ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడు గురించి తెలుసుకోవటమే జ్ఞానం. ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకుంటారో, భగవంతుడు చెప్పింది భగవద్గీత అనుకున్నాం, మరి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఏ పుస్తకం చదవాలి? భాగవతం చదవాలి. భాగవతం భగవంతుడి గురించి చెప్పేది, భగవద్గీత భగవంతుడు చెప్పినది. ఈ రెండూ కానీ మనం చదువుకున్నాం అనుకోండి, మనకి భగవంతుడు అంటే ఏమిటి, అసలు భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించారు, అసలు మన కర్తవ్యములేంటి, భగవంతుడిని ఎలా పొందాలి, భగవంతుడికి మనకి ఉండే సంబంధం ఏంటి, అన్ని విషయాలు అర్థమైపోతాయి అన్నమాట. కాబట్టి జ్ఞానము, ధర్మము ఈ రెండు మనం విన్నాం. తర్వాత మూడవది మీరు అడిగినారు భక్తి. భగవంతుడిని చేరే మార్గమే భక్తి. భగవంతుడిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్నిటికంటే సులభమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ఆనందకరమైనది, అన్నిటికంటే సులభమైనది, అన్నిటికంటే మహోన్నతమైనది ఏదన్నా ఉంటే అది భక్తి మార్గము. తర్వాత లాస్ట్ మీరు అడిగింది కర్మ. మనం చేసే దాన్ని అన్నిటికీ కూడా మనకి రివర్స్లో మరి చేసిన దాన్ని వస్తుంది. ఇది బేసిక్ డెఫినేషన్. కర్మ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్, కానీ మనం చేసిన దాని నుంచి మనం తప్పించుకోలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన పుణ్యము మనకు వస్తుంది, మనం చేసే పాపము మనకు వస్తుంది, మనం చేసిన భక్తి యొక్క సుకృతి కూడా మనతో పాటు ఉంటుంది. ఇది అర్థం చేసుకోవటం కర్మ. ఇది చాలా డీప్ విషయాలు. మళ్ళీ ఎప్పుడైనా మనకి సమయం ఉన్నప్పుడు కర్మ గురించి, జ్ఞానం గురించి, భక్తి గురించి, అలానే ధర్మం గురించి ఇంకా మనం డీప్గా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ప్రభుజీ, భక్తి అంటున్నాం. అసలు భక్తి అంటే భగవంతుడికి శరణాగతి చేయడమే అంటారా ప్రభుజీ? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కరెక్ట్. భక్తి అంటే భగవంతుడికి శరణాగతి చేయటం.
అసలు శరణాగతి అంటే ఏంటి? స్వామి నీవు నచ్చింది చెయ్యి, నీకు నచ్చింది, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఒక బేసిక్ ఆస్పెక్ట్ ఆఫ్ శరణాగతి ఏంటి అని అంటే భగవంతుడి పట్ల మనం డిమాండ్ చేయకూడదు, నాకు ఇది మంచిది ఇదే చేయాలి నువ్వు. అలా కాదు, అయ్యా నువ్వు ఏం చేసినా సరే నాకు మంచే చేస్తావు అని మన మనసులో ఉండే భావన. అవశ్య రక్షివో కృష్ణ, నువ్వు తప్పకుండా నన్ను రక్షిస్తావు స్వామి, నువ్వేం చేసినా కరెక్టే చేస్తావు, కాబట్టి నువ్వు నచ్చిందే చెయ్యి తండ్రి అని ఫస్ట్ అన్నిటికంటే బేసిక్ విషయం చెప్తున్న శరణాగతిలో కనీసం ఇది భగవంతుడి దగ్గర అనగలగాలి. కానీ భగవంతుడి దగ్గరికి ఇప్పుడు పూజలు, వ్రతాలు, నోములన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఈ నోములో ఇది చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది, ఏ నోము చేస్తే నాకు ఏ ఫలితం వస్తుంది, ఈ స్తోత్రం చదివితే నాకు ఇది అవుతుంది, ఆ పూజ చేస్తే నాకు అది అవుతుంది, ఇన్ని వారాలు ఇచ్చేస్తే నాకు ఇది అయిపోతుంది. సారీ సార్, ఇది భక్తి కాదు, ఇది కేవలం పూజ, ఆరాధన కాదు. పూజ చేస్తే పుణ్యం వస్తుంది, ఆరాధన చేస్తే భగవంతుడి యొక్క కృప, భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుందన్నమాట. కాబట్టి తిరువారాధన అని మనము భగవద్భక్తి సాంప్రదాయంలో అంటాం. స్వామి యొక్క ఆరాధన అనేది యూజ్ చేస్తాం. ఆరాధన అంటే ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, అక్కడ ఎటువంటి అపేక్ష ఉండదో అది ఆరాధన అవుతుంది. కానీ నాకు ఇది కావాలి అని మనం చేస్తే అది పూజ అవుతుంది, దానివల్ల పుణ్యం మాత్రమే వస్తుంది, భక్తి రాదు. కాబట్టి మీరు అన్నట్టుగా భగవంతుడి యొక్క పూజ చేయటము లేదా భగవంతుడి యొక్క ఆరాధన చేయడం యొక్క అన్నిటికంటే గొప్ప ఫలితం ఏంటి అని అంటే భగవంతుడికి శరణాగతి చేయుట. స్వామి నేను నీ వాణ్ణి, నీకు చెందినవాణ్ణి, నువ్వు నాకు ఏం చేసినా సరే అది తప్పకుండా కరెక్టే చేస్తావు అని భగవంతుడికి కంప్లీట్ శరణాగతి, శ్రీకృష్ణ భగవానుడికి కంప్లీట్గా శరణాగతి చేయుట, దాన్నే భక్తి అని అంటారు. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. ఆ భావన చాలా శ్రేష్టమైన భావన, అందరూ అలవర్చుకోవాల్సిన భావన. ప్రభుజీ, ఒక జీవి ముక్తి పొందాలి అంటే మీరు చెప్పినట్టుగా భగవంతుడికి శరణాగతి చేస్తే ముక్తి పొందొచ్చు అంటారా? అదే మార్గం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, భగవంతుడి యొక్క సేవ చేయడానికి మార్గమే భక్తి శరణాగతి. ఇంకే మార్గం లేదు. భగవంతుని చేరుకోవడానికి అన్నిటికంటే ఈజియెస్ట్ మార్గం, అన్నిటికంటే బెస్ట్ మార్గం ఏదన్నా ఉంటే అది భక్తియే. ఆ భక్తి తప్ప సమాశ్రితాయై పదపల్లవప్లవం మహత్పదం పుణ్య యశోమురారే భవాంబుదిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం న తేషాం అని అంటారు. సమాశ్రితాయై అంటే శరణాగతి చేయటం. ఎవరైతే భగవంతుడి యొక్క శ్రీచరణాలను ఆశ్రయిస్తారో అటువంటి వాడికి ఏమవుతుందట, ఇంత పెద్ద సంసార సాగరం అంటాం కదండి, సంసార సాగరంలో కొట్టి ముట్టాడుతున్నాం అంటారు కదా, ఆ సంసార సాగరం ఎంత అయిపోతుందట అంటే ఒక గోవు దూడ పాదం ఉంటుంది కదండి, దూడ కానీ బురదలో పాదం పెట్టింది అనుకోండి, ఇంత చిన్న హోల్ అవుతుంది, దాంట్లో ఎంత నీళ్లు ఉంటాయి? తక్కువగా ఉంటాయి. అన్ని నీళ్ళు అయిపోతుందంటే ఈ సంసార సాగరం మొత్తం ఎవరైతే భగవంతుడికి శరణాగతి చేస్తారు. అంత నీటిని ఎంత సులభంగా దాటొచ్చండి, ఒక పాదం పెడితే సరిపోతుంది, దాటి అంతే. అలా సంసారాన్ని దాటేయచ్చట ఎవరైతే భగవంతుడి యొక్క పాదాలకు శరణాగతి చేస్తారు. కాబట్టి ముక్తి కావాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఏకైక మార్గం ఏమిటి అని అంటే అది భక్తి శరణాగతి మాత్రమే, ఇంకా ఏ మార్గము పని చెయ్యదు. ఓకే ప్రభుజీ, మోక్షం అంటుంటాం, ముక్తి మోక్షం ఒకటేనా? ఇవి రెండు కూడా భగవంతుని చేరుకోవడాన్నే ముక్తి మోక్షం అని అంటారా? ఎస్, ముక్తి మోక్షము అని అంటే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుంది అని అంటే భగవంతుడిలోకి వెళ్ళి కలిసిపోవటము అని అనుకుంటారు, ఐక్యం అయిపోవటము అని అంటారు. చాలా మంది ఈ మాట వాడుతూ ఉంటారు అనమాట. ఐక్యం అయిపోవాలి భగవంతుడి లోపల. మనం ఏమి భగవంతుడి లోపల ఐక్యం అవ్వడానికి పుట్టలేదండి. జీవులం అందరూ కూడా జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్, మనందరం కూడా భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్ల ఉంది, ఆవిడికి అమ్మ అంటే చాలా ప్రేమ ఉన్నప్పుడు ఆ చిన్న పిల్ల వచ్చి అమ్మతోటి, అమ్మ మళ్ళీ నేను నీ పొట్టలోకి దూరిపోతాను, నీ శరీరంలోకి వెళ్ళిపోతాను అని అంటే, ఒరే శరీరంలోకి వెళ్ళటం ఏంట్రా, నువ్వు అమ్మ అంటే ప్రేమ ఉంది అని అంటే నువ్వు ఏదో ఒక సేవ చేయాలి, అమ్మకి నచ్చినట్టుగా ఉండాలి, అమ్మకి నచ్చే విధంగా ఉండాలి, అదే సేవ కదండి. అమ్మ పొట్టులోకి వెళ్ళిపోవటం ప్రేమనా లేదా అమ్మకి నచ్చే పనులు చేయటం ప్రేమనా? నచ్చే పని చేయటం. కాబట్టి భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి ముక్తి అని అంటే భగవంతుడు లోపలికి వెళ్ళిపోవాలి అని కోరుకోవటం కాదు, భగవంతుణ్ణే అయిపోవాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. కానీ అది కాదండి ముక్తి అంటే. ముక్తి అంటే భగవంతుడి యొక్క సేవ చేయటం. భగవంతుడి యొక్క సేవ కాదు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ. భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ కాదు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ. భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ కాదు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ. దాసానుదాసో తవ పాదేయిక మూలం, ఇది ముక్తి అని అంటే.
మనం చాలామందికి ప్రశ్న, ఒకవేళ మనకి ముక్తి వచ్చేసింది అనుకోండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఏం చేస్తాము? సేవ చేసుకుంటాం. ఎస్, సేవ చెయ్యాలి అనే వాళ్ళకే అక్కడికి అలౌడ్ ఉంటుంది, లేకపోతే అలౌడ్ ఉండదు అనమాట. నేను కూడా మీరు వైకుంఠానికి ఎందుకు వెళ్తున్నారండి అని వీసా స్టాంపింగ్ వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం లేదండి మేము కొద్దిగా మాకు వైకుంఠం చూసి రావాలని ఉంది అనుకోండి, రిజెక్ట్ అనేసిస్తారు. టూరిస్ట్గా వెళ్ళలే మనం వైకుంఠానికి, పర్మనెంట్ రెసిడెంట్గానే వాళ్ళు వీసా ఇస్తారు. ఆ పర్మనెంట్ రెసిడెంట్లో కూడా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్నమాట మనకి భగవంతుడి యొక్క సర్వీస్. ఎవరైతే ఎంజాయ్మెంట్ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళకి పరలోకానికి ఎలౌడే ఉండదు. ఎవరైతే సేవా భావనలో ఉంటారో వాళ్ళకి మాత్రమే భగవంతుడి దగ్గరికి ఎలౌడ్ ఉంటుంది. ప్రభుజీ, జీవాత్మ అంటుంటారు, జీవుడు జీవాత్మ రెండు ఒకటేనా, వేరు వేరంటారా? ఎస్, మనకి 3 రకాల శరీరములు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే దాన్ని స్థూల శరీరము అని అంటారు. అంటే చర్మము, బ్లడ్, బోన్స్ వీటన్నిటితో ఉండే స్థూల శరీరం అంటారు. దీంట్ లోపల సూక్ష్మ శరీరం అని ఉంటుంది. మన బుద్ధి అహంకారములతో స్థూల శరీరం ఉంటుందన్నమాట. దాని లోపల స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, దాని లోపల మనకి కారణ శరీరము అని అంటారు. దాన్ని ఆత్మ, జీవాత్మ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను స్టూడియోకి వస్తుంటే ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఆయన పక్క నుంచి ఇలా తీసుకెళ్తూ ఉన్నారనమాట. సపోజ్ పలానా వ్యక్తి వెళ్ళిపోయారండి అని అంటారు. వెళ్ళిపోయారు అని అంటే ఇక్కడే కదండి మన ముందే కనిపిస్తున్నారు కదా. మరి వెళ్ళిపోయారు అని ఏం వెళ్ళిపోయింది? ఆత్మ. ఇదే బేసిక్ అండర్స్టాండింగ్. కానీ ఎంతమందికి ఈ విషయం గురించి, అరే ఆత్మ వేరు శరీరం వేరు అని మనం గుర్తించేసామనుకోండి, ఈ శరీరం పైన అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాం చెప్పండి? అస్సలు ఎవరైనా అద్దెల్ని అలంకరించుకుంటారా? మీకు ఈ స్టూడియో అంటే జస్ట్ రెంట్కే ఇచ్చారంటే మీరు ఒక ₹1,00,00,000 పెట్టి దీన్ని రీమోడిఫికేషన్ చేస్తారా? లేదు, ఆలోచిస్తాం ప్రభుజీ, ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఎప్పుడైతే మన సొంత ఇల్లు ఉంటుందో అక్కడ అలంకరించుకుందాం అని అనుకుంటారు కదా. కానీ మనందరం చేసే పని ఏంటి? ఇది తెలుసు, అదే ఈ శరీరము పర్మనెంట్ కాదు, అయినా సరే మనం ఈ శరీర పోషణలో ఉన్నాం. కానీ శరీర పోషణలో ఉండద్దు అని చెప్పట్లేదండి, కానీ ముఖ్యమైన ఆత్మని మర్చిపోరాదు. అది అన్నిటికంటే ముఖ్యం. జీవాత్మ మనము అని అంటే, ఇప్పుడు చూడండి, ఇది నా చెయ్యి అంటాం, నా చెయ్యి, నా షర్ట్, నా వాచ్, నా తల, నా కళ్ళు. మరి నువ్వెవరు? నా 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 అంటున్నావు కదా, మరి నువ్వెవరు అని కానీ మనం ప్రశ్న చేసుకుంటే మనకు తెలుస్తుంది, మనం ఈ శరీరం కాదు. శరీరం అయితే మరి ఆ వ్యక్తి అలానే ఉన్నాడు కదా, వెళ్ళిపోయారు అని ఎందుకు అంటున్నారు? జీవులం మనం, మనందరం కూడా ఆత్మ, అదే జీవాత్మ అంటారు. కేవలం ఈ 3 కాదండి, ఇంకొక ఆయన కూడా మన శరీరంలో ఉన్నారు, ఆయన పరమాత్మ. మన హృదయంలో, హృదయ స్థానంలో 2 ఉంటారు వ్యక్తులు, జీవాత్మ, పరమాత్మ, 2. జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకొని పరమాత్మకు శరణాగతి చేసి పరమాత్మ సేవ చేస్తారో దాన్నే ముక్తి, మోక్షము అనేది. కాబట్టి జీవుడు జీవాత్మ 2 ఒకటే. జీవాత్మ ఒకళ్ళు, పరమాత్మ ఒకళ్ళు. పరమాత్మని తెలుసుకోవటమే జీవుడి యొక్క లక్ష్యం. ప్రభుజీ, ఒకసారి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంత కాలం పడుతుంది మళ్ళీ ఒక జీవిలో రావటానికి? ప్రాణం అంటే ఏమంటారు, అది ఒక కస్టమైజ్డ్ ప్రాసెస్ అన్నమాట. అది ఎవరికి ఎంతసేపు వాడు నరకంలో ఉంటాడో, ఎంతసేపు స్వర్గంలో ఉంటారో, ఎంత తొందరగా, అవన్నీ ఇంకా మనం చెప్పలేము. చాలా కాంప్లికేటెడ్ కర్మ సిద్ధాంతం అంటే. దానికి ఏం స్పెసిఫిక్ పారామీటర్స్ లేవు. మనతోటి అయినప్పుడే మనకు తెలుస్తుంది ఎన్ని రోజులు ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం అనేది. కాబట్టి తప్పకుండా ఒక శరీరం నుంచి వదిలిపెట్టి వెళ్ళాక కొన్ని రోజులు ఆ జీవాత్మ అలానే తిరుగుతారు అని చెప్తారు. అందుకే మనము మంచి పుణ్యకర్మలన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 10, 11, 12 అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి స్వర్గాది లోకములకు, నరకాది లోకములకు వెళ్ళి వాళ్ళ పాప పుణ్యాలన్నీ అనుభవించి మళ్ళీ ఇంకొక శరీరంలోకి దాల్చడానికి ఈ భూలోకంలోకి రావాల్సి వస్తుంది. లేదు, ఆయన చాలా భాగవతోత్తముడు, భగవంతుడికి శరణాగతి చేసి భక్తి చేసిన వాళ్ళు, పుణ్యంతో సంబంధం లేదు, పాపంతో సంబంధం లేదు, సాయిగా యత్గత్వా నా నివర్ధంతే తద్ధామ పరమం మమ, భగవంతుడి యొక్క లోకానికి చేరుకున్నారనుకోండి, ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు, పుణ్యము లేదు, పాపం లేదు, ఏ గోల లేదు, ఆనందంగా భగవంతుడి యొక్క సేవలో ఉండొచ్చు. మన సనాతన ధర్మంలో మీరు అర్థం చేసుకోవాల్సినవి 3 ఉన్నాయండి. ఏంటి ప్రభుజీ? ఒకటి పాపం, అంటే మనం చేసే తప్పుడు వాటికి వచ్చే ఫలితాన్ని పాపము అని అంటారు. 2 పుణ్యం, మనం చేసే మంచి పనులకి మనకి రిటర్న్గా వచ్చేది పుణ్యం. ఇంకొకటి 3వది ఉందండి, దాన్ని భక్తి అని అంటారు. భక్తి పుణ్యానికి సంబంధం లేదు, పాపానికి సంబంధం లేదు, ఇది సపరేట్ బ్యాంక్ అకౌంటే.
ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుడిని ఆశ్రయిస్తామో అది పుణ్యం కాదు, అది భక్తి సుకృతి అంటారు, భక్తోన్ముఖ సుకృతి అని అంటారు. ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు నా స్వర్గానికి వెళ్ళరు, నా నరకానికి వెళ్ళరు, వాళ్ళు వెళ్ళేది భగవంతుడి యొక్క లోకానికి. స్వర్గానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా, ఇంకా ఏ దేవత యొక్క ప్రపంచానికి వెళ్ళినా సరే, లోకానికి వెళ్ళినా సరే, కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున. ఇక్కడ నుంచి బ్రహ్మలోకం అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ లోకం అనమాట. అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మాముపేత్యత్తు కౌంతయ్య, నన్ను ఆశ్రయించిన వాళ్ళు, ఎవరు చెప్తున్నారు నన్ను అని అంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు, నన్ను ఆశ్రయించిన వాళ్ళకి మళ్ళీ పుట్టుక అనేది ఉండదు అనే విషయం చెప్తున్నారు. కాబట్టి మనం పుణ్యం పైన ఫోకస్ చేయకూడదు, పాపం పైన ఫోకస్ చేయకూడదు, మనం భక్తి పైన ఫోకస్ చేయాలి. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఓకే ప్రభుజీ, భక్తి వేరు, భగవంతుణ్ణి తెలుసుకోవడం వేరా ప్రభుజీ? రెండు ఒకటేనా? భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం, అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడుగుతారు, అయ్యా నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా, బోర్డింగ్ స్కూల్ హాస్టల్కి వెళ్ళావు కదా, ఏం నేర్చుకున్నావు అని అంటే, శ్రవణం కీర్తనం విష్ణు, శ్రవణం అని అంటే భగవంతుడి గురించి వినటము. భక్తి అంటే ఏదో పూజలు చేసేసి, ఇక్కడ నుంచి 1000 పూలు పట్టుకొచ్చేసి, ధూపాలు వేసేసి, నోములు ఇచ్చేసి, లక్ష పూలలతో పూజ చేసేసి, ఒక లీటర్ల అభిషేకాలు చేసి, ఇది కాదండి భక్తి అంటే. భక్తి అంటే భగవంతుడి గురించి వినటం. ఇది ఎవరు చెప్తున్నారు? పరమ భక్తుడైన ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? శ్రవణం, భగవంతుడి గురించి వినటం. ఏం వినాలి? గీత, భాగవత, రామాయణ అసలు అన్నీ ఏదైతే భగవంతుడి గురించి చెప్తారో వాటిని వినాలి. శ్రవణం, కీర్తనం, దాని తర్వాత మనం చేయాల్సింది జపం. చూడండి ఆయన ఏం ప్రాసెస్లో చెప్తున్నారు, ప్రియారిటీ వైజ్ చెప్తున్నారు అనమాట. శ్రవణం, కీర్తనం, విష్ణో, ఎవరికి చేయాలి ఇది? భగవంతుడైన నారాయణుడు విష్ణువుకి చేయాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు, స్మరణం, పాద సేవనం, స్మరిస్తూ ఉండాలి. మనం విన్నది స్మరిస్తూ ఉంటే అప్పుడు మనకి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. అప్పుడు మనం భగవంతుడి యొక్క ఆరాధన చేసామనుకోండి, ప్రేమతో ఆరాధన చేయగలుగుతాం. లేకపోతే ఎప్పుడు మనసులో ఈ కోరిక గుర్తొచ్చినంత భగవంతుడు గుర్తురాడు. నిజమే ప్రభుజీ. ఎప్పుడైతే మనం శ్రవణం, కీర్తనం, భగవంతుడి గురించి వింటామో, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తామో, అప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు మన మనసు భగవంతుడి పైన ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ వ్రతాలు, నోములు, పూజలు చేసేయడానికి పరిగెత్తుతూ ఉంటారు. కానీ దాటికంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, ఒక ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాలి అని అంటే మనం లాంగ్ జంప్ చేసేసి ఎక్కిస్తామా? ఒకసారి దూకామనుకోండి, ఆయనతో కాళ్ళు చేతులు విడిగిపోతాయి, అంతే. మెల్లమెల్లగా ఎక్కామనుకోండి, కరెక్ట్ పాత్లో మనం వెళ్తూ ఉండొచ్చు అనమాట. అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే భగవంతుడి గురించి వినండి, భగవంతుడు గురించి స్మరించండి, భాగవత, రామాయణాదులు ఏం చెప్పారో తెలుసుకోండి. అందుకే ఇన్ని గంటలు మనం యూట్యూబ్లలో వీటిలలో చెప్పేది ఎందుకు అని అంటే, జనాలు వినడానికి. వింటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలిస్తే మంచి భక్తి మార్గంలో ముందుకెళ్తే అది జీవుడి యొక్క పరమశ్రేయస్సుకి కారణం అవుతుంది. ఓకే ప్రభుజీ, ఒక మంచి భక్తుడిగా ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది మీరు చెప్పినట్టుగా భగవంతుడి గురించి వినడమే అంటారా? కరెక్ట్. శ్రవణం, కీర్తనం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే శ్రవణం. మనం వినడానికి ప్రయత్నం చేయాలి. ఎవరి నుంచి వినడానికి ప్రయత్నం చేయాలి? ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేసిన మంచి భక్తులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, మార్కెట్లో ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి రెడీ అయిపోయారు. ఇది ఇలా చెయ్యి, ఆ చిట్కా ఇలా చెయ్యి, ఈ పరిష్కారం ఇలా చెయ్యి. అసలైతే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, కొన్నిసార్లు మాకు వీడియోలు పంపిస్తే అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా వినగలుగుతున్నారు జనాలు అని అనిపించేటట్టుగా ఆశ్చర్యపడిపోతాం అనమాట. ఎందుకంటే భాగవత, మన శాస్త్రాలు చెప్పే విషయం వేరు, వీళ్ళు చెప్పే విషయాలు వేరు. ఒకడు తలపైన చేయబెడతానంటాడు, ఒకడు ఇంకొక మాయ చేస్తానంటాడు, ఇంకొకడు మ్యాజిక్ చేస్తానంటాడు. మాయలు, మ్యాజిక్ కావాలంటే మీరు మ్యాజిక్ షోకి వెళ్ళండి కదా, దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? ఆధ్యాత్మిక గురువు మాయలు, మ్యాజిక్లు, తంత్రాలు, యంత్రాలు, తలపైన చేయబెట్టాలు అవన్నీ చేయరండి. ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైనా సరే, మీరు ఏ శాస్త్రంలో చూసినా ఎవరైనా సరే మీరు చూడండి, మన జ్ఞానము వేరే వ్యక్తులకి గురువు ఎప్పుడు కూడా శ్రవణం ద్వారానే పంపిస్తారు. రామ లక్ష్మణులు కూడా విశ్వామిత్రుల దగ్గర నుంచి శ్రవణం చేసి జ్ఞానాన్ని సంపాదన చేసుకున్నారు. కృష్ణుడు సాందీపముని దగ్గర నుంచి శ్రవణం చేసుకొని జ్ఞానాన్ని విన్నారు. అర్జునుడు కృష్ణుడి దగ్గర నుంచి శ్రవణం చేశారా? కృష్ణుడు వచ్చి చేయబెట్టాడు అర్జునుడి పైన శ్రవణం. కాబట్టి భగవంతుడిచ్చిన మార్గము శ్రవణం.
మన జ్ఞాన సముపార్జన చేయాలి, మనకి ఏదో అయిపోవాలని మనం మన ధర్మంలో కొంతమంది మనల్ని మోసం చేసే, ఇప్పుడు చూడండి ఎవరికైతే మోసపోవాలని ఉంటుందో వాళ్ళని మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు మార్కెట్లో. మన ధర్మంలో మోసాలు చేసేవాళ్ళు తక్కువ అని మనం చెప్పడానికి వీలు లేదు, ఉన్నారు. ఎందుకంటే మనకి ఆ మోసపోయే ప్రవృత్తి ఉన్నది కాబట్టి. ఇది కాకుండా ఇతర మతాల వాళ్ళైతే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు చేసే మోసాలు కానీ, వాళ్ళు చేసే యాక్టింగ్లు కానీ, వాళ్ళు చేయించే డ్రామాలు కానీ చూస్తే అసలు ఎందుకు ఇంతమంది అక్కడ ఉంటున్నారంటే, అసలు మీరు చూడండి, మేము ఆ వీడియో చూసినప్పుడు మాకు పంపిస్తుంటారనమాట జనాలు, ఇలా 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 వీళ్ళు చేస్తున్నారు ప్రభుజీ, పాస్టర్లు వీళ్ళు అని చూస్తున్నప్పుడు అయితే మాకు అనిపిస్తుంది, ఎవడైనా బుర్రున్నవాడు అసలు ఈ సభకి వెళ్తాడా, అసలు వీక్షిస్తాడా? వేలాది మంది అక్కడ కూర్చొని వీక్షిస్తున్నారు అంటే వీళ్ళందరూ మోసపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళనే కాబట్టే కదండి మోసం చేస్తుంది. వాడు ఇంటికి వెళ్ళాక అనుకుంటాడు, అసలు వీళ్ళు ఎంత మూర్ఖులు, అసలు ఎలాంటి వ్యక్తులు వీళ్ళు, నేను చేసే యాక్టింగ్లకి చప్పట్లు కొట్టటాలు, అరవటాలు, ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మోసాలు ఆపలేమండి. మన లోపల ఒక జాగరూకం కావాలి. నేను శాస్త్రాన్ని నమ్ముతా, భగవంతుడి యొక్క తత్వాన్ని అధ్యయనం చేస్తా, కానీ మ్యాజిక్ల వల్ల ఏమంటాం, మీరు చేతులు పెట్టటాల వల్ల, ఏవో సృష్టించటం వల్ల, ఏదో మన జీవితంలో ఏదో మంచి జరిగిపోవటం వల్ల, దానివల్ల ఏది వచ్చే ప్రయోజనం లేదండి. ఈరోజు మంచి జరుగుతుంది, రేపేం జరుగుతుంది? జీవుడి యొక్క పరమశ్రేయస్సు భగవంతుడి గురించి తెలుసుకోవటం మనందుకే మేము ఎక్కడికి వెళ్ళినా మొత్తుకునేది ఒకటే విషయం, ఇవన్నీ యొక్క ట్రాప్లో పడకండి. మన మానవ జన్మ ఎన్నో సంవత్సరాల తర్వాత మనకి రేర్గా దొరికిన ఈ అవకాశాన్ని మంచి మార్గంలో ఉపయోగించుకోండి అనే మేము అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ కూడా. ఎందుకంటే మాకు అనిపించేది ఏంటి అంటే, పాపం ఇలాంటి వాళ్ళ ట్రాప్లలో పడే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదండి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కదా వాళ్ళు ఇలాంటి బాబాల దగ్గరికి లేదా ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేది. కానీ మేము అనుకునేది ఏంటి అంటే, మంచి మార్గం కానీ వాళ్ళు తెలుసుకోగలిగితే వాళ్ళ జీవితం పండిపోతుంది. మన శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా, ఇలాంటి చెడు వ్యక్తుల వల్ల వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందట అంటే, సగం మింగిన కప్పలాగా ఉంటుందట. పాము ఒక పెద్ద కప్పని పట్టేసుకుంటుంది. ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ కప్ప లోపలికి మింగలేదు, బయటికి వదలలేదు. అలాంటి పరిస్థితులు చిక్కుకుపోతారు. కాబట్టి మీ అందరికీ మేము చేసే ప్రార్థన ఏంటి అంటే, ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేశారో, శాస్త్రపరంగా శాస్త్రసమ్మతంగా మాట్లాడతారో, ఎవరైతే వైదిక సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారో, ఇప్పుడు ఏంటంటే అండి, కలియుగంలో ఎంతోమంది దేవుళ్ళని మ్యానుఫ్యాక్చర్ అయిపోయారు. ఎక్కడ చూసినా వీడి దేవుడు అంటాడు, వాడి దేవుడు అంటాడు, అందరినీ దేవుళ్ళు అనటం ప్రారంభం చేశాం. కానీ ఒక్క విషయం, భగవంతుడు అనేవారు ఎవరైనా ఉంటే అది వేదములు ప్రతిపాదన చేసిన వారు మాత్రమే. కాబట్టి శాస్త్రీయంగా ఎవరైతే ప్రామాణికంగా దైవము అని చెప్పారో వాళ్ళ గురించి తెలుసుకోవటం శ్రేయస్సు. ఆ శాస్త్రీయమైన గ్రంథాలను అధ్యయనం చేయడం శ్రేయస్సు. కానీ మొన్న ఒక 50 సంవత్సరాల ముందో 70 సంవత్సరాల ముందో పుట్టిన గ్రంథాలని మనం చదవాల్సిన అవసరం లేదు. మనం చదవాల్సిన ఏదైనా వాంగ్మయం ఉంటే అది వ్యాసుడిచ్చిన వాంగ్మయం మాత్రమే. అది చాలా ముఖ్యం. ఓకే ప్రభుజీ, మీరు చెప్పినట్టుగా అంటే వీటన్నింటినీ చదువుకుంటూ భగవంతుడి గురించి వింటూ అలా ఉంటే నిజంగా భగవంతుడి అనుగ్రహం పొందొచ్చు అంటారా? గుళ్ళకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళకపోయినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను. మీకు మీ పిల్లలు ఉన్నారనుకోండి, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటూ మీరు చెప్పిన పని ఏమీ చేయకపోతే మీకు ఆనందం వేస్తుందా? లేదా మిమ్మల్ని బాగా చూసుకుంటూ మీరు చెప్పిన పనులన్నీ కూడా చేస్తే బాగా ఆనందం వేస్తుందా? లేదా మిమ్మల్ని బాగా చూసుకోకపోయినా జస్ట్ మీరు చెప్పిన పనులన్నీ చేస్తే బాగా ఆనందం వేస్తుందా? బాగా చూసుకోవాలి, చెప్పింది వినాలి, అప్పుడే ఆనందంగా ఉంటుంది కదా. అదే మనం చేయాలి. భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి, భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. అది నిజమైన మంచి జీవుడు లేదా మంచి సనాతన ధర్మానికి చెందినవాడు చేసే పని. ఇటు భగవంతుడి యొక్క సాంగత్యం లేనప్పుడు మనం భగవంతుడి యొక్క స్మరణతో ధార్మికంగా ఉండటం, అలానే మనం భగవంతుడి యొక్క సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చినప్పుడు సాక్షాత్తుగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక సేవ భావనతో ఉండటం, ఆ రెండు ముఖ్యమే మనకి. ఓకే ప్రభుజీ, కొంతమంది తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే రకరకాల రీజన్స్ ఏదైనా ఉండొచ్చు,
చనిపోతూ ఉంటారు. అది వాళ్ళ గత జన్మ కర్మఫలమే అంటారా, లేదంటే మరింకేమైనా రీజన్ అయి ఉంటుందంటారా? ఇప్పుడు కర్మ ఎలా పనిచేస్తుంది అంటే అండి, అన్నిటినీ మ్యాచ్ చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్ పాయింట్కి. తల్లిదండ్రుల కర్మ ప్రకారం ఏం జరగాలి అది ఉంటుంది, జీవుడు వచ్చేవాడి కర్మలో ఏం జరగాలి అది కూడా ఉంటుంది. అన్నిటినీ కలిపి మ్యాచ్ చేసి ఒక దగ్గర పంపిస్తుంది. కాబట్టి ఇది ఎవరి కర్మ అని చెప్తే ఆ జీవుడు కర్మనే, అలానే ఆ తల్లిదండ్రుల యొక్క కర్మనే, అందరి కర్మ మిక్స్ అయ్యి పరివారము అని అంటేనే ఒకళ్ళ కర్మ ఒకళ్ళు నెగేట్ చేసుకోవడానికి పుట్టినవారు. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో భార్య భర్తలు పిల్లలు ఎలా వచ్చారండి, ఎవరు చూస్ చేశారండి, మాకు ఎవరు పిల్లలు పుడతారని ఎలా మనం ఎలాంటి ప్రభావంతో మీరు ఎవరికైతే రుణం ఉందో, ఎవరైతే మిమ్మల్ని పోయిన జన్మలో పెంచారో వాళ్ళకి మీరు మళ్ళీ పిల్లలుగా పుట్టారనుకోండి, వాళ్ళని పెంచి ఆ రుణం పోతుంది అనమాట. లేదు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా పిల్లలుగా పుట్టచ్చు. ఎందుకంటే వాళ్ళకి మనం చేసిన అపచారాలన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు మనతో చేసి మన కర్మ నెగెట్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి అది ఒక పెద్ద కాంప్లికేటెడ్ కార్మిక్ సైకిల్. అది ఎవరి కర్మ ఎగ్జాక్ట్గా అని చెప్పడం, అందరి కర్మ కలిసి ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఒకళ్ళనొకళ్ళ కర్మ ఒకళ్ళనొకళ్ళు నెగెట్ చేసుకుంటూ ఉంటారనమాట. అది కుటుంబం అంటే. ప్రభుజీ, వాళ్ళు కర్మ అనుభవించటానికే మరొక జన్మ తీసుకుంటున్నప్పుడు అంటే బయటికి వచ్చి అనుభవించాలి కదా, కడుపులోనే ఎందుకు అలా అవటం? కడుపులో అనుభవం ఉండదా? కడుపులోనే అనుభవం ఉంటుంది. అంతే అనుభవం ఉండాలి అని కర్మ ఉంటే అంతే అనుభవం అయిపోతుంది. ఓకే ఓకే. కాబట్టి జీవుడు తల్లి గర్భములోకి వెళ్ళిన మరుక్షణం నుంచి కాన్షియస్నెస్ స్టార్ట్ అయిపోతుంది, డెవలప్